గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మోర్ అర్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ అర్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్ జరుగుతుంది. మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి. నైట్ కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పీవీసీ మెటా సార్, మొన్న యూనివర్సల్ మీటింగ్లో లాస్ట్ సండే సార్ వెంకట నాగేశ్వరరావు సార్ సార్ పీవీసీ మెటా పిచ్ పిచ్ అంటున్నా. వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియర్ ఉంది మేడం. షేర్ చేయండి అంటున్నాను. బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ ప్లే గ్రౌండ్ ఏదైతే ప్లే గ్రౌండ్ లో ఉంటుందో సార్, ఆటగాళ్ళది క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే బ్యాట్స్మెన్ కావచ్చు, అది బ్యాడ్మింటన్ కావచ్చు, చెస్ కావచ్చు, ఏదైనా ప్లే గ్రౌండ్ ప్లేయింగ్ ప్లేస్ లో సార్ మనం ఏది ఆడితే అదే. బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ మనదే, బౌలింగ్ మనదే అవుతుంది. మనం ఏది అనుకుంటే అది, ఏది చేస్తే అది. మన పీవీసీ మెటా అంతే సార్. సీడ్ ఫండింగ్ కావచ్చు, టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, మనం ఏది చేయాలనుకున్నా మన చేతుల్లోనే ఉంది సార్. కాబట్టి బీ పాజిటివ్గా వెళ్ళి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా వెళ్ళాలి సార్. నాకు ఈ మీటింగ్స్లో అటెండ్ అవ్వడం వల్లనే ఇంత నాలెడ్జ్ వచ్చింది, ప్లస్ కాన్ఫిడెంట్ అనేది ఒకటి పెరిగింది సార్. ఫస్ట్ పర్ల్వైన్ సిస్టంలో ఉన్నప్పుడు నేను అంత మొగ్గు చూపలేదు. ఈ పర్ల్వైన్ సిస్టంలో కొంచెం వర్క్ రీత్యా బిజీ ఉండడం అట్లా మా సార్ చెప్తున్నారు, బట్ నేను అంత కేర్ తీసుకోలేదు. ఎప్పుడైతే పీవీసీ మెటాలో వచ్చాను సార్, ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వడం అట్లా కొంచెం రెగ్యులర్గా అటెండ్ అవ్వడం వల్లనే అందరి షేరింగ్, తర్వాత వాళ్ళ అనుభవాలు వింటూ పర్ల్వైన్ సిస్టమ్ అప్పటి నుండి ఇప్పుడు పీవీసీ మెటా వరకు రెగ్యులర్గా వింటూ ఉండడం వల్ల సార్ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. మీరు అన్నారు 100 days కంపల్సరీ ఉండాలని సార్. నిత్య విద్యార్థులకి సార్, రెగ్యులర్ స్టూడెంట్స్కి 100 days కూడా సరిపోదు, జీవితం కూడా సరిపోదు సార్. కాబట్టి 100 days మినిమం ఉంటే కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది కావచ్చు పీవీసీ మెటా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. దానిపైన మనకు ఫస్ట్ ఆత్మవిశ్వాసం అనేది గట్టిగా దృఢమైన నమ్మకం ఉన్నప్పుడే సార్ మనం ఏదైనా సాధించగలము. అది మన పీవీసీ మెటా సిస్టంలో మాత్రం తప్పకుండా సాధించగలం సార్. అది కూడా సార్ 24/7 365 days సంవత్సరాంతం మొత్తంలో కూడా సంపాదించవచ్చు సార్. నిద్రలో కూడా సంపాదిస్తున్నాం ఇప్పుడు మనం 24/7. ఒక్కసారి నేను ఆ చార్ట్ నా దగ్గర లేదు ఇప్పుడు, లర్నర్ టీచ్ 3:30కి అయ్యే మీటింగ్లో సార్ ఆ సార్ ఒకటి కొన్ని కాయిన్స్, కొన్ని క్రిప్టో కరెన్సీస్ ఇచ్చి అందులో మన పీవీసీ మెటా అది కూడా ఇచ్చారు. అయితే అందులో సార్ ఒకటేమో 16 hours, ఒకటి 12 hours, ఒకటి 13 hours. ఒక మన పీవీసీ మెటానే సార్ 24/7 24 గంటలు 7 వారాలు మొత్తం 12 నెలలు రన్ అవుతుంది. అంటే రిలీజ్ చేస్తుంది అమౌంట్. మళ్ళీ మన పీవీసీ మెటాకు వచ్చే వరకు చూడండి సార్ ఏం చేస్తుంది సిస్టమ్. మనకు చెప్పకనే 15% సేవ్ చేస్తుంది. 15% మన భవిష్యత్తు ఫ్యూచర్ ప్లాన్లో అది పొదుపు చేస్తుంది సార్. ఉన్నది మొత్తం మనం ఖర్చు పెట్టుకుంటే మన చేతిలో ఏముండదు. ఒక తల్లి ఒక తండ్రి కదా మనకు పొదుపు చేసేది నేర్పించినట్టు, అట్లీస్ట్ కనీసానికి 15% అయినా సేవ్ చేస్తే సార్ అదే లక్షల కోట్ల డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. ఆ 15% మళ్ళీ 100% అయినప్పుడు మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. అందులో మళ్ళీ 15% సేవ్ చేస్తుంది. ఏదైతే 15% సేవ్ చేస్తూ 100%కి వస్తుందో ఆ 100%లో మళ్ళీ 15% సేవ్ చేస్తుంది ఫ్యూచర్ ప్లాన్ కోసం. సార్ 50,000 రూపాయలతో మన టోకెన్ ఫార్మింగ్ మాత్రం స్టార్ట్ చేస్తే సార్ ప్రతి టర్మ్ లో 5,500 రూపాయలు
అంటే సార్ ప్రతి టర్మ్ లో 50, 51, 52 యూఎస్డిటీలను రిలీజ్ చేస్తుంది. అందులో సార్ ఒక 1000 రూపాయలు ఒక 10 యూఎస్డిటీ 15% కి వెళ్ళిపోతే 8.5 యూఎస్డిటీ అయినా వెళ్ళిపోతే సార్ మనకి మళ్ళీ అక్కడ 4500 యూఎస్డిటీలు అంటే 4500 రూపాయలకు సంబంధించిన యూఎస్డిటీ అక్కడ రిలీజ్ అయి ఉంటుంది సార్. దగ్గరగా 4500 రూపాయల యొక్క యూఎస్డిటీ రిలీజ్ చేసి దాన్ని మీరు రీకాంపౌండింగ్ చేయమంటుంది. ఒక 50,000కే తీసుకున్నాం సార్, అదే 1,00,000కి 1600 సేవ్ చేస్తుంది. 2 లక్షలకి సార్ 3,200 సేవ్ చేస్తుంది. అదే సార్ ఇంటూ 12 మంత్స్ చూడండి సార్, ఇంటూ 12 మంత్స్. వండర్ఫుల్ సార్. సేవ్ చేయడంలో కానీ సార్ మనము పీవీసీ మెటా యొక్క దాని గురించి కొన్నిసార్లు విన్నాము, చర్చించుకున్నాం. సులువైనది, సురక్షితమైనది, రక్షణ కల్పించినటువంటి డీసెంట్రలైజ్ వికేంద్రీకృత సిస్టమ్ సార్. పార్లమెంట్లో చాలా మంది అప్పుడు బాగా డబ్బులు వచ్చాయి, బాగా సంపాదించుకున్నాము, ఇప్పుడేంటిది అని అనుకోవచ్చు. కానీ సార్ ఇప్పుడు ఉన్నటువంటి మన పీవీసీ మెటా మనీ అనేది గుడ్, బెటర్ మనీ సార్. మనము డీసెంట్రలైజ్డ్ గా పోతున్నాము కాబట్టి స్వచ్ఛమైన న్యాయమైన ధర్మమైన డబ్బు సార్ మనది. కాబట్టి మన శంకర్ సార్ అంటూ ఉంటారు ఎప్పుడు, డోంట్ వరీ బీ హ్యాపీ, డోంట్ వరీ బీ హ్యాపీ, బీ పాజిటివ్ అని. చూడండి సార్ మన వీరాంజనేయులు సార్ అంటూ ఉంటారు సార్, అది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళొద్దు, పక్కవాడికి కూడా ఇబ్బందికరంగా వెళ్ళొద్దు అని చెప్తుంటారు. మన శంకర్రావు సార్ అంటారు సార్, ప్రతి తెలివైన వాడికి ప్రతి అడ్డంకి అవకాశం అవుతుంది, ప్రతి తెలి తక్కువ వాడికి అవకాశం అడ్డంకి అవుతుంది అంటూ ఉంటారు. చూడండి సార్ మన ఆలోచన విధానం సార్. చాణక్య నీతిలో కూడా మొన్ననే విన్నాను సార్, యు డోంట్ హ్యావ్ మనీ యు విల్ గో టు ఇన్ ఫారెస్ట్ అన్నారు. అంటే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వేం చేయాలి, అడవికి వెళ్ళిపోరా అన్నట్టు అర్థం. అడవికి వెళ్ళిపోండి అన్నట్టు అర్థం. అంటే సార్ ఆ డబ్బు సార్ న్యాయమైనది, స్వచ్ఛమైనది ఉండాలి, మళ్ళీ ధర్మమైనది ఉండాలి, మనది సంపాదించినటువంటి డబ్బు. అలా చెప్తున్నారు చాణక్య నీతిలో సార్. చాణక్యుడు, శివాజీ, ఛత్రపతి శివాజీ, ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ సార్ నమ్మకంగా గట్టి దృఢమైన విశ్వాసంతో వెళ్ళి నేషనల్ లీడర్స్, జాతీయ నాయకులు, వాళ్ళకి ఎవ్వరు చెప్పలేదు సార్. ఇప్పుడు మనకు మీటింగ్ లో ఒక చేదోడు వాదోడుగా మంచి విషయాలు చెప్తున్నారు. అది ఎవరి స్వార్థం కాదు సార్. పార్లమెంట్లో మనందరికి డబ్బులు వచ్చాయి, ఒకరి కింద ఒకరు అయితే 15 DPs మనకు వచ్చాయి. బట్ ఇప్పుడు అది లేదు. అప్డేట్ అయ్యాము. కంపల్సరీ మనం కూడా అప్డేట్ కావాలి సార్. పాతకాలం లాగానే వెళ్తే ఇంకా నువ్వు పాతకాలంలోనే ఉన్నావా అంటారు. నూతన విధానంగా నవీన యుగంలో ఉన్నాం సార్ మనం అందరము. కాబట్టి మనం మంచి ఆలోచనతో ముందుకెళ్ళి సార్, ఇవి మాటలకే మనం మాట్లాడింది సార్, మాటలకే పరిమితం కాకుండా క్రియాశీలంగా. ఈరోజు సార్ నేను వినలేదు, మార్నింగ్ ఒక 2-3 days నుండి 1/2 hour లేట్ అవుతున్నాను. అయితే ఆ లేట్ వీడియో నేను వింటూ ఉంటే సార్ సరిత డిఎస్పి మేడం క్రియాత్మకమైనటువంటి పని చేయాలి, విలువైనటువంటి సంబంధాలని మనము ఏర్పరచుకోవాలి. డబ్బు సంపాదిస్తాం సార్ ఎవరమైనా, కానీ ఇప్పుడు రాజేష్ సార్ ఉన్నారు, శంకర్ సార్ ఉన్నారు, శంకర్రావు సార్ ఉన్నారు, ఇంకా చాలా మెంబర్స్, వెంకటేష్ సార్ ఉన్నారు, రమేష్ సార్ ఉన్నారు, సుజాత మేడం ఉన్నారు, నేనున్నాను, మీరందరూ ఉన్నారు, మన ప్రతి ఒక్కరు ఉన్నారు సార్.
అందరి నేమ్స్ చెప్పలేకపోతున్నాను, సారీ. అయితే సార్ ఎవరి స్వార్థం కోసం ఎవరం రావడం లేదు. మనం ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు సార్ నేను కూడా మాటలకే పరిమితం చేయదు. ఐఎమ్ ఆల్సో నాతో పాటు నేను కూడా మాటలకే పరిమితం కాకూడదు. నేను అప్లై చేస్తున్నాను సార్. 100% లో నేను ఒక 45-50% కూడా నేను అప్లై చేస్తున్నాను. నాతోని సాధ్యమైనంత వరకు అప్లై చేస్తున్నాను, వినిపిస్తున్నాను, మీటింగ్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ట్రస్ట్ వ్యాలెట్ చూపిస్తున్నాను, ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, ఇలా వినండి అని. సార్ ఈ 45-50% లో సార్ నాకు 25-30% యాక్సెప్ట్ అవుతున్నారు సార్. సరిపోదా సార్? 25 నుండి 100కి వచ్చేస్తాం. కాబట్టి మనం అందరము సార్ బీ పాజిటివ్ గా వెళ్ళి దృఢమైనటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు సార్ ఏదైనా సాధించవచ్చు. శోధించి సాధించాలి అంటారు. ఫస్ట్ పరిశీలన చేయాలి, ఎదుటివాడు ఏం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది విని అది నిజమా అబద్ధమా వినదగునెవరు పోయం అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి, అది నిజమా అబద్ధమా తెలుసుకున్న తర్వాతనే నువ్వు అక్కడ అప్లై చేయాలి. బూటకపు మాటలు చాలా మాట్లాడతారు సార్. వాళ్ళందరూ మోసం చేయాలనే వాళ్ళకు మంచి మాటలు వస్తాయి. వాళ్ళను మీరు ఫస్ట్ వినాలి, ఇది ఏంటిది కరెక్టా లేదా సెర్చ్ చేసుకొని ముందుకెళ్ళాలి. బట్ మన పీవీసీ మెటా విషయంలో సార్ 100కి 1000% బెటర్. ఎందుకు చెప్తున్నానంటే సార్ 24/7 వర్కింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడప్పుడు మధ్యలో స్ట్రక్కింగ్స్ వస్తూ ఉంటాయి కావచ్చు, కానీ 24 గంటలు పని చేస్తుంది మన సిస్టమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా చాలా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి, షేరింగ్కి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. కాబట్టి అందరము బీ పాజిటివ్ గా వెళ్ళి మన సిస్టమ్ తో మనం ముందుకు వెళ్తే, సార్ అంటారు శంకర్రావు, సిస్టమ్ తో టచ్ అయి ఉండాలి, సిస్టమ్ తో అటాచ్ అయి ఉండాలి. అప్పుడే సార్ మనకు అన్ని విషయాలు పాజిటివ్ గా కనబడతాయి, అన్ని మంచిగానే కనబడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కమాన్ స్టేజ్ సార్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్. ఒకసారి అందరు క్లాప్స్ ఇవ్వండి మేడం కి, అందరు ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు, చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజు అన్మ్యూట్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ గా విషయం అంటే క్లుప్తంగా క్లియర్ కట్ గా, సో చాలా 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 క్లియర్ కట్ గా మనకి మేడం షేర్ చేశారు. ఇట్స్ ట్రూ అది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనము వింటున్నవి వాటిని ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేసినప్పుడే, అవన్నీ మనం జీర్ణించుకున్నప్పుడే అవి మన నరాల్లోకి వెళ్ళాలి. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో నరాల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నీ యొక్క అఫర్మేషన్ అంటే మనం అంటాం కదా, ఎవరైతే మీరు దేవుణ్ణో, కొంతమంది మస్జిద్కి వెళ్తారు, కొంతమంది టెంపుల్కి వెళ్తారు, కొంతమంది ఇంకా ఏమంటుందని క్రిస్టియన్ వాళ్ళు అటు చర్చికి వెళ్తారు. సో ఇవన్నీ ఎలాగైతే మీకు ఊరికి అక్కడికి వెళ్ళినంత మాత్రాన, పోయినంత మాత్రాన మనకు జరగవు పనులు. వాటి మీద అలాంటి యొక్క నమ్మకం కూడా మన యొక్క మనసులో నుంచి వెళ్ళి, మన యొక్క నరాల్లో నుంచి వెళ్ళి ఎప్పుడైతే దాన్ని ఖచ్చితంగా నువ్వు నమ్ముతావో, ఖచ్చితంగా నువ్వు ఎస్ నాకు అవుతుంది అని అనుకుంటావో అప్పుడే అవుద్ది. ఇప్పుడు మన మేడం మాటల్లో కూడా అదే ఇక్కడ నాకైతే కొంచెం అలా నాకు కూడా తట్టింది ఈ మేడం చెప్పిన మాటల్లో. సో మామూలు విషయాలు కాదు అవన్నీ. ఇప్పుడు మేడం చెప్పినందుకు 1 సెకండ్ థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ గా మీరు షేరింగ్ చేశారు. 1 సెకండ్ మౌనిక మేడం, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్ రండి సార్, ఇక్కడ మరి బాలాజీ సార్ వెల్కమ్, షేర్ చేసుకోండి కంఫర్టబుల్ గా ఉంటే. లేదంటే ఎంఎస్ రావు సార్ మీరు కొద్దిగా షేర్ చేసుకోండి. వెల్కమ్ సార్. గరికపాటి శ్రీనివాస్ సార్ చాలా రోజులు మాట్లాడక వెల్కమ్ సార్. గరికపాటి శ్రీనివాసరావు సార్ ఫ్రీగా ఉన్నారు, కంఫర్టబుల్ గా ఉన్నారా సార్? ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే. సో నాగేశ్వరరావు సార్, మీకు ఇక్కడ ఏం అర్థమైంది అంటే, జస్ట్ ఇప్పుడు మేడం ఇంత మంచిగా మనకు ఎన్ని విషయాలు చెప్పారు కదా, సో కొంతవరకు మీరు నాగప్రసాద్ సార్, నాగప్రసాద్ సార్ చెప్పిన మేడం చెప్పిన దాంట్లో మీకేమర్థమైంది?
అనేది కొద్దిగా సార్ షేర్ సార్ చేసుకోండి. మాల్ కట్ అయి వచ్చింది సార్. ఓకే అది ఓకే చెప్పడానికి రాసాను వచ్చే ఏమనుకోద్దండి. ఓకే సార్ నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ మరి చాలా రోజులు అవుతుంది మన విజయ భాస్కర్ సార్తో మాట్లాడక. మరి సార్ ఉన్నారా? ఇందాక చూశాను. ఇప్పుడు మరి వెల్కమ్ సార్. మీరు కంఫర్టబుల్ ఉంటే విజయ భాస్కర్ సార్ అండ్ విజయ భాస్కర్ సార్ మరి కనబడట్లేదు ఇప్పుడు. సో ఇందాక చూశాను నేను. ఓకే, మళ్ళీ లెఫ్ట్ అయినట్టున్నారు. ఉంటే కనుక వెల్కమ్ సార్. విజయ భాస్కర్ సార్ మీరు ఉంటే కనుక కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. ఓకే, మరి ఉప్పలపాటి గోవింద్ సార్ వెల్కమ్ సార్. ఫ్రీగా ఉన్నారా సార్? నేను కొద్దిగా ఒక 15-20 నిమిషాలు అయితే నేను కొంచెం ఫ్రీ అవుతా కానీ. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అందరికి నమస్కారం. ముందుగా గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎస్, మన ఇంటర్నేషనల్ కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ నడుపుతున్న రాజేష్ గారికి, అలాగనే మన మీటింగ్లో ఉన్న తెల్లవైన పార్ట్నర్స్ గారి అందరికీ, అలాగనే ఇప్పుడు దాకా మౌనిక మేడం గారు ఎక్సలెంట్గా చెప్పారు సార్. అలాగనే సార్ మన మీటింగ్లో ఉన్న దానిపైన శంకరరావు గారు కానీ, గరిపాటి శ్రీనివాసరావు ఎంఎస్ రావు గారు కానీ, తాటిమాల శంకర్ సార్ కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవిందు, తెనాలి. నేను తెలుగు గడ్డ మీద పుట్టినందుకు గర్వహిస్తున్నాను సార్. అలాగనే అమితిస్ట్ అండి అంబరాల్లో ఉన్నాను, పెర్లవైన్లో. మా అప్లైనర్ వచ్చి పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు, గ్రాండ్ అప్లైనర్ వచ్చి తెల్లగొర్ల యశ్వ గారు. మధ్యలో ఉన్నారు సార్ చంద్ర గారు, రమణ పైనేమో నందెలుగు శ్రీనివాసు పైనేమో తెల్లగొర్ల యశ్వ గారి పైనేమో మన భట్టు వీరయ్య గారి పైనేమో మన తాడిచెట్టు కొండలరావు గారి పైన మన శివయ్య గారు, రూబీ క్యాడర్లో ఉన్నారు వారు కూడా. అలాగే నా పైన ఉన్న రాజు గారు, మన తెలుగు గడ్డకి తీసుకొచ్చిన రామకృష్ణుడు గారు, మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చిన డివి శ్యాంబాబు. ఇంగ్లీష్ మీడియాలో మాట్లాడుతున్నాను సార్. ఓకే, ఏది ఏమైనా పెర్లవైన్లోకి వచ్చిన తర్వాత చాలా అప్డేట్గా మనుషులు ఏదైతే మన జూమ్ కానీ టెలిగ్రామ్ మీటింగ్ పెట్టిన కానించి కూడా నేను ఉండటం జరుగుతుంది సార్. నేను ఎన్నో విధాలుగా నేర్చుకుంటున్నాను, ఎన్నో విధాలుగా చాలా. నేను ఎప్పటికెప్పుడు మీరందరూ చెప్పేవన్నీ కూడా నాలో ఏమైనా మార్పులు ఉన్నా కూడా మార్పు చేసుకుంటూ నాకు తగ్గ వ్యాపారంలో మనం చేస్తున్న బిజినెస్ లో నాకుండా వేలో నేను చక్కగా మలుచుకుంటున్నాను సార్. అయితే సార్ నేను గతంలో 2019 ఆగస్టు 19వ తారీఖు మన పెర్లవైన్ సిస్టంలోకి రావడం జరిగింది మా పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారి ద్వారా. అలాగనే ఆ రోజు నుంచి ఈ రోజు మటుకు కూడా ఎన్నో అప్డేట్లు వచ్చినాయి. ఎన్ని అప్డేట్లు వచ్చినా అయితే అలాంటి టైంలో మన బొనంజా తర్వాత ఎక్సెల్సియర్ వచ్చినప్పుడు ఎంతో విధంగా నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కొన్ని సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని గట్టెక్కడానికి చాలా కాలం ఎదురు చూసాం. సరే, ఆ రోజు మా నాన్నోళ్ళ 5 అన్నదమ్ములు 4గో బాబాయ్ కూర్చాడు, ఇనకొండ దగ్గర కూర్చాడు. ఆ చనిపోయినప్పుడు కూడా నేను రెడీ అయ్యి వెళ్ళిపోతామని కూడా అప్పుడే ఆ ఎర్లీ మార్నింగ్ నెట్ పాయింట్ లోకి వెళ్ళాం. ఎందుకంటే ఏదైనా సిస్టమ్ అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని రిచ్ చేసుకోవాలి. బొనంజా వచ్చినప్పుడు ఆ బొనంజాలో కొన్ని మనం బెర్లి మట్టికి వచ్చినప్పుడు నేను అందిపుచ్చుకోలేకపోయాం, మాకు తెలియలేదు. అలాగనే ఎక్సెల్సియర్ లో కూడా ముందుండాలని ఒక ప్రయత్నంతో మేము ఎంతో ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం చేసిన క్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు చూసేసరికి ఫస్ట్ ఆటోబుల్ పడింది. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అలాగనే ఆ తర్వాత నాన్ వర్కింగ్ లేట్ అయింది. సరే, సో ఏది ఏమైనా మనం అన్ని చూస్తానే ఉన్నాం. తర్వాత వచ్చి ఎంబ్రాయిడ్ అన్న రీచ్ అవుదామని చూస్తే ఆ రోజు వైఫై పెట్టించా ఇంట్లో వైఫై కానీ
మన సార్ మీది సార్ కొంచెం నెట్ చూసుకోండి సార్. సార్ సరే సార్ మీది కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుంది. నాది కట్. మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, కొంచెం చూసుకోండి సార్ లెఫ్ట్ రైట్. ఓకే ఒక్క నిమిషం సార్, వినిపిస్తుందా సార్? ఓకే మాట్లాడండి సార్, మాట్లాడండి. ఓకే శ్రీనివాస్ గారు, అలాగనే సార్ నేను అలా వచ్చిన కాడి నుంచి ఎన్నో అప్డేట్లు చూసాం. నేను అమితిస్తాండే అంబరాల్లో ఉన్నాను, కానీ నేను ఆ రోజు మన పీవీసీ మెటా 2022లో జూలై 28వ తారీఖు వచ్చినప్పుడు 10,000 రూపాయలతో ఎర్నీ చేసుకున్నా. ఎర్నీ చేసుకున్నప్పుడు ఆ రోజు 100 చిల్లర వచ్చినాయి. ఇది ఆ రోజు నైటే. అయితే మళ్ళీ అలా చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ రోజు పరిస్థితి లేదు నాకు, మళ్ళీ నేను ఎక్కువగా అమౌంట్ పెడతానికి లేదు. అయినా మటుకి కూడా మనకు ఉంది చాలు, ఇంత మటుకు ఉంది చాలు, అమితిస్ట్ అంబరాల్లో ఉన్నాం, మంచి మనకి అవుతా ఉందని. అలాగనే మన ఫోన్ వస్తుంది సార్, సౌండ్ వస్తుంది మళ్ళీ. అలాగనే సార్ ఫోన్ వచ్చిందిలే సార్. అలాగనే నేను వచ్చేతలకి అది చేసుకుంటూనే వచ్చాము. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ వచ్చేతలకి ఇవాళ అమితిష్టి అంబరాల్లో ఉండటం వలన కనీసం ఆ రోజున్న రేటును బట్టి 100 డిపి అంటే బిఎస్సిటీలకి ఇస్తే 7 టోకెన్లు అలా వస్తా ఉండేవి. 7 టోకెన్లు అలా వస్తా ఉండేవి. ఆ టైంలో కూడా అంటే నాకు అలా వస్తా ఉండేవి. కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహం లేదు. కానీ నేనేమనుకునేవాడినంటే 100 కొన్నాము, కనీసం ఒక 500 నేను రీచ్ అవ్వగలనా అని అనుకునేవాడిని. 500 పీవీసీ మీటర్ల కన్నా రీచ్ అవ్వగలను అనుకున్నా. కానీ అమితిస్టాండ్ అంబరాల్లో ఎవరైతే ఉన్నారో మన పార్ట్నర్స్ కి ఇవాళ 1000 దాకా వచ్చినాయి. అసలు వండర్ఫుల్ సిస్టమ్ సార్. నిజంగా రేటు ఎప్పుడు ఎంత వచ్చింది అనేది అది తర్వాత ఆక్షన్. ఏది చేసినా మన కోసం చేస్తున్న సిస్టమ్ అనేది నా భావన. కానీ ఇవాళ 1000లో కనీసం 300 అబౌవ్ రిలీజ్ అయినాయి నాకు. కానీ ఏది 1000 ఇంకా కాల దగ్గరకు వచ్చిందా అంటే నేను అప్పుడు డిపి కొంతమందికి మా ఫ్రెండ్స్ కొలీగ్స్ కి నేను ఇవ్వటం జరిగింది. కానీ 1000 అనేది అవ్వాల. కానీ 1000 రీచ్ అవుతాం ఇప్పుడున్న అవకాశాలను బట్టి. కానీ నాకేం లేదు, ఉండేవాళ్ళు ఎంత మటుగా. అయితే సార్ ఇక్కడ నేను చెప్పగలిగింది ఏంటంటే 1000 చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. అయితే ఇవాళ ఆ రోజు ప్రతి అప్డేట్, ప్రతి రోజు ప్రతి సెకండ్ పెర్లవైన్ పీవీసీ మెట. కానీ ఇవాళ ఇది పెరలు కొరలు ఆనక్సులు ఉండే వ్యక్తులు లేదు, కార్జీ అమతిస్టు ఇట్లా ఉండోళ్ళందరూ కూడా కొంతమంది చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది అప్డేట్ అవుతున్నారు. కానీ అప్డేట్ అవ్వటానికి కారణం ఎర్లీ మార్నింగ్ సూర్యచంద్రులు, అలాగనే రాజేష్ గారు, తాటికొమ్మల శంకర గారు పెడుతున్న మీటింగుల వలన ఇవాళ ఎవరైతే డిపిని స్టాక్ పెట్టుకుని సమయానికి ఉపయోగించుకోలేకపోయారు, నిర్లక్ష్యం చేసేసుకునే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు 95 పీవీసీ మెటాలు వస్తున్నాయి. ఎంత హ్యాపీ అంటే నాకైతే నాకుండదు చాలు. నాకు అంతకంటే భగవంతుడు నాకు అంతబట్టికే ఇచ్చాడు. కానీ ఇవాళ వచ్చేతలకే ఎంత పీవీసీ మెటా వస్తుంది. కానీ ఇది మాత్రం ఈ క్రెడిట్ అనేది ఏది ఏమైనా నిజంగా సీనియర్స్ ఇంతమంది సీనియర్స్ చెప్పారా, వాళ్ళల్లో నాకు డైరెక్ట్ గా ఉంది ఎవరై అంటే తెల్లగొర్ల యేశ్వ గారు, నా పేరు శివరామకృష్ణ ప్రసాద్ గారు. ఇంక మిగతా వాళ్ళు ఎవరు అప్డేట్లు లేరు. ఎవరు టాప్ సీనియర్లు ఎవరైనా కావచ్చు ఒకప్పుడు, అది తర్వాత సంగతి. అయితే కానీ ఇవాళ వచ్చేసరికి ఇవాళ పీవీసీ మెటాలోకి రాకముందు పెరలవైన అటు ఇటుగా లేట్ అయినప్పుడు అనేక రకాలుగా మాట్లాడుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ సీనియర్స్ అందరూ కూడా ఆ రోజు నుంచి కూడా మన రాజేష్ గారితో పాటు ఉన్న మిగతా పార్ట్నర్స్ వీళ్ళందరూ అలాగే ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత మంది తయారవుతున్నారు సార్. అసలు ఒక్కొక్క సీడి పండింగ్ చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ప్రతిరోజు ఎంత థ్యాంక్స్, ఎంత ఓర్పు, ఎంత సహనంతో చెబుతున్నారు సార్.
అసలు నిజంగా వర్ణానితం సార్, అది చెప్పుకోవటానికి లేదు. నిజంగా సార్ ఎందుకు చెప్తున్నానంటే నేను 2019 నుంచి మరి నాకున్న కెపాసిటీ ఏంది, కానీ నాకు ఇంకా ఉంది 50% ఎవరు రిలీజ్ అయిన ఇంకా ఉంది, అవకాశం ఉంది. కానీ ఎన్నన్నారని తర్వాత సంగతి. కానీ నేనైతే ఉన్నాను కదా. కానీ ఇవాళ కొత్తగా వచ్చింది. కానీ ఒకటి సార్, ఎవరైతే మన ఈ 2 మీటింగుల్లో తయారవుతున్నారో, ఎవరైతే కొత్తగా వచ్చి సీడి పండింగ్ చేసుకోవచ్చు, కొత్తగా వచ్చిన వ్యక్తులు కావచ్చు, లేదంటే గతంలో ఇది సరైన సమయానికి రీచ్ అవ్వలేక ఇవాళ తీసుకుంటున్న మెటాలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, కానీ ఎప్పుడు కూడా ఏదైతే ఈ 2 మీటింగులు ఉన్నాయో, ఏదైతే మన టెలిగ్రామ్ మీటింగులు ఉన్నాయో, ఎప్పుడు కూడా రుణపడే ఉండాలి సార్. నా వ్యక్తిగతంగా చెబుతున్నా. ఎందుకంటే సామాన్యంగా దొరకదు ఇక్కడ విద్యా బోధన, ఇక్కడ వ్యాపారం ఎక్కడ. నిజంగా చెబుతున్నా సార్, నాకుండా వయసును బట్టి నిజంగా ఇలా ఎవరు కూడా బయట వాళ్ళు ఇలా సపోజ్ మన బంధువుల్లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు బాగుపడతానంటే ఎవరు చెప్పరు సార్. కానీ ఇక్కడ బాగుపడటానికి చెప్తారు. ఒక్కొక్క పర్సన్ కి వేస్తున్న క్వశ్చన్లు ఒక్కొక్క టైంలో మన రాజేష్ గారికి ఎదురవుతున్నాయి, మన తాటిపాల శంకర్ గారికి ఎదురవుతున్న క్వశ్చన్లు చూస్తుంటే ఏందో సిస్టానికి మన పార్ట్నర్ అయినప్పుడు సిస్టమ్ ఏందో సార్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టుగా అడుగుతుంటే ఒక టైం నాకు యాంటీ తీసుకుని మాట్లాడదాం అనిపించింది. కానీ నాకంటూ ఒక పరిధి ఉంది, ఆ పరిధి మించకూడదని అనుకుంటా నేను. ఎందుకంటే అసలు బంగారం లాగా ఇక్కడ నేర్పుతున్నారు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇట్లా ఎవరైతే పీవీసీ మెటాలు ఎక్కువగా ఎర్నీ చేస్తున్నారో, ఎవరైతే వ్యాపార రంగంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చి ఈ తక్కువ రేట్లో వచ్చి చేస్తున్నారో, మాకాడ అనుభవం ఉంది. కానీ మా దగ్గర అనుభవం ఉంది. ఎలాంటి పని ఇంకా 2 సంవత్సరాలు ఎదురు చూస్తా, కానీ ఆ రోజుకి నా సమస్యలు తీరతాయి, నమ్మకం ఉంది నాకు. కానీ ఎవరైతే ఈ తక్కువ కాలంలో డెవలప్ అవుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మాతో పాటు మీరందరూ కూడా ఈ టెలిగ్రామ్ మీటింగ్ నడిపేవాడికి ఎప్పుడు మన కృతజ్ఞత భావంతో ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకు చెబుతున్నా కానీ ఏదో ఒక రోజు ఫిజికల్ మీటింగ్ పెట్టినప్పుడు 2 రోజులు మీటింగ్ పెట్టాలా, 2 రోజులు మీటింగ్ పెట్టి 1 రోజు సిస్టమ్ గురించి మాట్లాడి 2వ రోజు కేవలం సన్మాలు ఎవరైతే మన మౌనిక మేడం గారు కావచ్చు, సుజాత మేడం గారు, మాలతి రమేష్ గారు కావచ్చు, మరి కోట ఇంగ్లీష్ గారు కావచ్చు, ఎవరైతే తానమణి శంకర గారు కావచ్చు, మన తాటిమల శంకర గారు కావచ్చు, ఇట్లా పేరున ఎవరైతే ఇంతకాలం నుంచి మనల్ని అందరినీ అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ సన్మానించుకోవటానికి 1-2 రోజులు పట్టింది. మనం ఇచ్చేది వాళ్ళకి అంతే. మనల్ని తయారు చేశారు, మన కోటేశ్వరులు చేస్తున్నారు వాళ్ళు. కానీ మనం ఏం చేయాలా, మన కృతజ్ఞత భావంతో ఉండాలి. కనీసం చేసింది కాక చెందింది కాక ఎప్పుడో వస్తున్నారు. కనీసం 3-4 వేల మంది ఉంటున్నారు మీటింగ్ లో. కానీ ఎంతమంది వస్తున్నారు? తక్కువ మంది వస్తున్నారు. కానీ అందరూ నేర్చుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు ఎవరు చేయకుండా ఏం లేరు మన పీవీసీ మెటాలో. కానీ ఏదో ఒక దొంగ పేర్లతోనో లేకపోతే ఇంకో రకంగానో వస్తున్నారు. సీనియర్స్ కూడా వస్తున్నారని నా భావన, వ్యక్తిగత భావన. కానీ ఇక్కడ తెలుసుకుని వెళ్తున్నారు. కానీ సార్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసలు నిజంగా సార్ వండర్ సార్. ఈ సిస్టమ్ లోకి రావటం నాకైతే మాత్రం ఈ గత ఎన్ని సంవత్సరాలు అయితే పెడుతున్నా నేనైతే నేను 1 రోజు మీటింగ్ రాలేదంటే నాకు ఆ రోజు ఏదో రాలేని సందర్భం ఉంటే రాను తప్ప నాకు నేను మీటింగ్ రాకపోతే నిద్ర పట్ల. నాకు మన రిచ్ భారతకు గానీ లేదంటే మన కోవిడ్ మీటింగ్ గానీ నేను రాకపోతే నాకు నిద్ర పట్టదు. అసలు అన్నం తినపోయిన పర్లేదు కానీ నిద్ర పట్టదు. ఎందుకంటే అక్కడ ఆ మాటలు వినాలా, రాజేష్ గారి మాటలు వినాలా, రాజేష్ గారితో పాటు మనం ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ మాటలు వినాలా. ఇంటేగా నాకు నిద్ర పట్టదు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, బంధువులు అంటే అన్ని రకాల ఒక్కొక్క బిట్లు అంటే మేనమాలను వాళ్ళని అట్టని ఉంటారు. కానీ ఎట్లయితే మనం ఈ మీటింగ్ లో ఉన్నాం రక్త సంబంధికుల్లాగా ఎప్పుడు కూడా మనందరం కలిసిమెలిసి ఉండాలని నేను ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇంతకాలం నుంచి ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా నిజంగా రాజేష్ గారికి నాకు ఇలా అమూల్యమైన నాకు ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ లో నేను ఎంతటి వాడిని అనిపించింది, నేను మాట్లాడటానికి నాకు అర్హత ఏముందని అనిపించింది. అలాంటి మీటింగుల్లో నాకు ఎర్లీ మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ కానీ నాకు ఇస్తున్నందుకు అవకాశం చాలా థ్యాంక్ యూ సార్. ఎవరైతే ఈ మీటింగ్ విన్నారో ఎవరిని అన్నిగా భావించవద్దు. నాలో ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. నేను నిజంగా చాలా సందర్భాల్లో నేను బాధపడుతూ ఉంటా ఒక్కొక్కరు వేస్తున్న క్వశ్చన్లు మనం పీవీసీ మెటా గురించి. కానీ సార్ ఒకటి చెబుతున్నాను సార్, ప్రతి మనిషి ఓడి గెలుస్తూ ఉంటాం. మనుషులం సార్, మనం ఓడి గెలుస్తూ ఉంటాం ఏదో ఒక రోజు. ఇప్పుడు మేజర్ కానీ అంటే నాకు సిస్టమ్ గురించి నాకు ఒక క్రిప్టో గురించి నాకు అంతగా పెద్దగా అవగాహన లేదు. పెద్దలు మహానుభావులు ఉన్నారు. కానీ ఏది ఏమైనా ఓర్పు ఉండాలా, ఓర్పు సహనం ఉండాలా. ఒక విజయం సాధించాలంటే ఓర్పు దేంట్లో లేదు సార్. ఏ రంగంలో ఓర్పుగా లేకపోతే డెవలప్ అవుతాం సార్. ఏ రంగంలో అసలు ఏ రంగం చూసినా ఓర్పు లేకపోతే మనం ముందుకెళ్ళాం. మన పీవీసీ మీటాల్లో ప్రతిరోజు ఓర్పుతో ఉండాలా, సహనంతో ఉండాలా. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మన
రిచ్ భారతంలో ఉన్న వాళ్ళందరికీ, అలాగే మన కువైట్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మన ఎవరైతే పార్ట్నర్స్ గా ఎవరైతే బోధకులు ఉంటున్నారో, ఎప్పుడు నా జన్మంత కాలం ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. నా తరపున ఉన్న పార్ట్నర్స్ తరపున కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే ఓకే, అందరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సార్, గోవింద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాప్స్ ఉండవు సార్, గట్టిగా. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ గోవింద్ సార్. గారు, థ్యాంక్ యూ. గోవింద్ గారు ఎక్సలెంట్ గా మాట్లాడారు. అది ఫ్యూచర్ మీకు ఫ్యూచర్ లో జరగబోయేది విధానం మీరు చెప్పారు. ఓకే అండి, థ్యాంక్స్. ఇప్పుడు పీవీసీ మేట సార్ థ్యాంక్ యూ గురించి, శ్రీని గారు, థ్యాంక్ యూ. ఓకే, పీవీసీ మేట గురించి కొద్దిగా తక్కువగా మాట్లాడేవాళ్ళు చాలా కొంత ఇప్పుడిప్పుడే తయారవుతున్నారు. కానీ దీని ఎదుగుదల చూసిన తర్వాత వాళ్ళే ఎందుకు మాట్లాడామా అని బాధపడే రోజులు ముందు అతి దగ్గరలోనే ఉన్నాయి. సరే, వినపడుతుందా? చెప్పండి సార్, కంటిన్యూ. చెప్పండి, కంటిన్యూ చేయండి శ్రీనివాస్ గారు. కొంత దగ్గరలోనే ఉన్నాయి. కానీ మనోళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు ఏదో కొన్ని మీటింగులో జరుగుతున్నాయి, కొన్ని మీటింగులు వింటున్నాం ఇదే మాటలు ఏంటంటే ఎట్టుంటుందంటే కొంత బాధ కలిగించింది. కానీ ఆ బాధని మనం సైలెంట్ గా ఉండి అసలు దాని ఫ్యూచర్ ఏంది, పుట్టుపూర్వోత్తరాలు ఏంది మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే ఈ సిస్టానికి ఉన్న ఫెసిలిటీస్ దేనికి లేవు. అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఎట్టా తక్కువగా మాట్లాడగలిగే మనసు ఎట్టా వచ్చిందో అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని అసలు ఎక్సలెంట్ గా కనపడుతున్నాయి. క్లియర్ గా కళ్ళ ముందు కనపడుతున్న దానికి మనం చూస్తున్నాం. చూసేదాన్ని కూడా మనం కాదు, మనం ఇదిగో ఇది ఉంది, ఇలా ఉంది అనే పద్ధతి మనం అనుకుంటుంటే దాన్ని అట్ట కాదు అనే మాట, దానికి తోడు అదెందుకు ఇదెందుకు జరిగింది, అదెందుకు జరగలేదు అనే పద్ధతిలో మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. కానీ కొన్ని మీటింగుల్లో మాత్రం కొన్ని ఘోరంగా మాట్లాడే వాళ్ళు మనుషులు ఉన్నారు. ఆ మాటలు ఎంతవరకు రీజన్ అంటే రేపు ఈ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, లేకపోతే ఒక 6 నెలలు లోపు జరిగితే వాళ్ళే పశ్చాత్తాపడి ఈ మీటింగ్ లో ఉండే వాళ్ళకి, ఈ మీటింగ్ కాదు అన్ని మీటింగ్ లో ఉండే వాళ్ళకి సారీ చెప్పే రోజులు కరెక్ట్ గా దగ్గరలోనే ఉన్నాయి. అది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీటింగుల్లో అంత పిచ్చితరగా మనం అందరూ జాయిన్ అవ్వాల. ఎలా దాని ఇదేంది, పరిస్థితి ఏంది, మంచి ఏంది, చెడేంది అని అన్ని రకాలుగా ఒక్కొక్కళ్ళు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టినప్పుడు కంపెనీ అనేది రన్నింగ్ జరగాలంటే కొంత టైం పట్టుద్ది. మనం 85 లక్షల మంది అన్నాము, 85 లక్షల మంది జాయిన్ అవ్వాల. దీంట్లోకి జాయిన్ అవ్వకపోతే వాళ్ళు దాన్ని ఏదో ఒకటి మీ వాయిస్ లోగా ఉంది, కొంచెం చూడండి సార్. 85 లక్షల మంది అని చెప్పారు. 85 లక్షల మంది జాయిన్ అవ్వాల. వినపడుతుందండి? 85 లక్షల మంది జాయిన్ అవ్వాల. కాకపోతే ఏంటంటే 1,80,000 మంది జాయిన్ అయ్యారు ఇప్పుడు వరకు, 85,000 మంది. కానీ ఏంటంటే దాన్ని ఎట్టగొట్ట దాన్ని పెంచి ఏదో ఒకటి చెయ్యాలి, చేసి దాన్ని ఎట్టగొట్ట. మీ వాయిస్ లోగా ఉంది, కొంచెం చెక్ చేసుకోండి. లోగా ఉందా? ఓకే, ఒక నిమిషం. ఓకే అండి, పెంచాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎట్టాగో ఏదో రకంగా ప్రయత్నం చేసి ఏదో ఒకటి మార్కెట్లో తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తే దాన్ని మనం
ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కస్ చేసి డిస్ఎంకరేజ్ చేసి ఇబ్బంది పడి జనాన్ని అందరినీ మానసికంగా ఇబ్బంది పెట్టే పద్ధతిలో కొంతమంది మనుషులు ఉండారు. వాళ్ళకి ఒకటే తెలియపరుస్తున్నా, ఒక 6 నెలలు 1 సంవత్సరం లోపు వాళ్ళు పశ్చాత్తాపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది గుర్తుంచుకోమని చెబుతున్నా ప్రతి వాళ్ళకి. ఏది కత్తి దీన్ని నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ ప్రతి వాళ్ళకి అది గుర్తుంచుకొని వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడకుండా బీ పాజిటివ్ తీసుకొని కొంతలో కొంత ఇబ్బంది పడకుండా మీటింగ్ లో వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది పరచకుండా మెయింటైన్ చేయమని కోరుతున్నాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్ బాగా చెప్పారు, ఎక్సలెంట్. గోవింద్ సార్ కూడా సూపర్ గా మాట్లాడారు సార్. సార్ వాయిస్ వినపడుతుంది సార్, క్లియర్ గా ఉందా? ఓకే ఓకే వినపడుతుంది సార్, వినపడుతుంది మాట. శ్రీను సార్ అయితే చాలా లోగా కనిపిస్తుంది వాయిస్. బాగానే వినపడింది సార్. సార్ వాయిస్ వినిపిస్తుందా? ఎవరికైనా ఒకసారి చెప్పండి సార్. వినపడుతుంది సార్. వినిపిస్తుంది, చెప్పండి. మళ్ళీ వాయిస్ కట్ అయింది సార్. సార్ బయటికి పోయినట్టున్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే ఓకే, వాయిస్ వినపడుతుంది సార్ ఇప్పుడు క్లియర్ గా? వినపడుతుంది, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. అదే మన గోవింద్ సార్ బాగా ఎక్సలెంట్ గా మాట్లాడారు. సీను సార్ కూడా చెప్పారు, నిజమే. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడారు సార్ ఇంత ముందు, కానీ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నారు. ఓకే సార్, అది మనకు మంచిదే. వాళ్ళు ఆప్నాలజీ ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఓపిక అనేది, పేషెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సార్. ఏ రంగంలోనైనా మనం ముందుకెళ్లాలంటే మనం కొంచెం సహనంగానే ఉండాలి. ఎన్నో ఎదురవుతా ఉంటాయి. మనము దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మనము నిలబడగలిగినప్పుడే మనము సక్సెస్ మనం విజయాన్ని మనం అందుకోగలుగుతాం సార్. ఇది మాత్రం రియల్ గా మన లీడర్స్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి మనం డైలీ మాట్లాడుకునే విధంగానే ఎంత వీలైతే అంత మీరు తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ప్రతి మీటింగ్ లో ఇదే మనకు చెప్తా ఉన్నారు. హ్యావ్లింగ్ టైం మనకు కౌంట్ డౌన్ అయింది కాబట్టి త్వరలోనే మదర్ కాయిన్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క కాయిన్ కూడా మనకు మంచి రైజింగ్ అవుతుంది సార్. ఇది వాస్తవం. ఇది ఆల్రెడీ ఇంత ముందు కూడా దీని గురించి మనము మాట్లాడుకున్నాం. హ్యావ్లింగ్ టైం అనేది 4 years వన్ టైమ్స్ వస్తుంది. అది 2020 తర్వాత, ఇప్పుడు 2024. ఈ టైంలోనే మనకు మంచి ఒక కాయిన్స్ మన ఏదైతే పెట్టుబడి మన క్రిప్టో ఏదైతే ఉందో అందులో మనం బాగా ఎర్నింగ్ చేసుకోవడానికి మనకు మంచి ఒక అవకాశం ఇచ్చింది. మన సిస్టమ్ కూడా మనకు అనుకూలంగానే రేటు మనకు చేసి ఇస్తుంది. దీన్ని మనం ప్రతి ఒక్కళ్ళము యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడే రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకున్నామో ఆ కళల్ని మనం సాకారం చేసుకోగలం. గోవింద్ సార్ కూడా చాలా మనసులో మాట చాలా రోజులు ఉన్నట్టుగా ఉంది, బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. సీను సార్ కూడా సేమ్ సబ్జెక్ట్ ఒకటే సార్. మనకి ఎవరైతే హేళన చేసి తక్కువ మాట్లాడారో వాళ్ళందరి రాబోయే రోజులలో దీన్ని అర్థం చేసుకోగలుగుతారని దానికి మీనింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ 2 minutes అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అట్ట కాదు, ఒక మాట. అసలు క్రిప్టో సంగతి ఏం తెలుసని నెగిటివ్ మాట్లాడుతున్నారు సార్. వాళ్ళకి చెప్తున్న అనుభవం అనేది వాళ్ళకి తెలియక, అసలు విషయం తెలియకనే మాట్లాడుతున్నా సార్ అంతే యాక్చువల్ గా. అంటే పేషెన్స్ లేకపోతే అసలు సార్ ఒక మాట, పేషెన్స్ లేకపోతే అసలు వెయిట్ చేయలేకపోతే లివ్ అయిపోమండి అంతే తప్ప దీని గురించి తక్కువ అంచనా వేయవద్దు సార్. మనం వేయకూడదని మనం అనుకుంటున్నాము, కానీ వాళ్ళకు నాలెడ్జ్ లెస్ కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారని మన ఉద్దేశం సార్. నాలెడ్జ్ లేదు, పేషెన్స్ లేదు, నాలెడ్జ్ లేదు. రెండు విషయాలు మైనస్. రెండు మైనస్లు అయినప్పుడు
మరి మీటింగ్ లో అంత గొంతులు ఎత్తుకుని మాట్లాడతాం ఎంతవరకు సమంజసం అది? కాదు కాదు, అదే అనుకుంటున్నా సార్. అది వాళ్ళకి రిలీజ్ అవుతారనే మనం అనుకుంటున్నాం సార్. అది మనకు పేషెన్స్ ఉంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. మనం కూడా వాళ్ళలాగా ఉండకూడదు కదా అని మన ఉద్దేశం సార్. ఓకే, థ్యాంక్ యూ. శంకర్ సార్, మీరు దానిమై శంకర్ సార్ మాట్లాడండి సార్. చాలా రోజులన్నీ మీ మాటలు విని. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇలా మంచి గోవింద్ గారు, ఉప్పలపాటి గోవింద్ గారు, మన అండే శ్రీనివాస్ గారు మాత్రం ఈ క్రిప్టో మీద సార్కి మంచి అవగాహన ఉంది. అట్లాగే మన బాల నరసింహులు గారు కానీ నిజంగా ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ అమోఘం, అపారం సార్. ముందుగా ఇది మన గురించి మాట్లాడబోయే ముందుగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే మన రాజేష్ గారిని, కువైట్ మీట్ సభ్యులకి, అలాగే తాటిపాముల శంకర్ గారిని, వీళ్ళని అప్రిషియేట్ చేయాలి సార్. వీళ్ళు మన రాజేష్ గారు అయితే గత 4 సంవత్సరాల నుంచి పాపం ఆయన పడే కష్టం అంతా ఇంత కాదు. మన కోసం, మన అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అమోఘం. వాళ్ళ రుణం మనం ఎంత ఇచ్చినా తీర్చుకోలేమండి. అటువంటి వండర్ఫుల్ లీడర్స్ వాళ్ళకి ముందు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. తర్వాత ఇవాళ ఎంతోమంది ఈ మీటింగుల ద్వారా వండర్ఫుల్ బాల నరసింహులు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, విజయభాస్కర్ గారు కానీ, ఇప్పుడు మేడం గారు కానీ, అసలు నిజంగా మేడం గారు ఎంత ఎక్స్పీరియన్స్ సంపాదించారంటే ఈ బిజినెస్ల ద్వారా. ప్రజెంటేషన్ చూస్తే నాకే మైండ్ బ్లో అవుతుంది, అంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. అలాగే మా వీరాంజనేయులు గారు, మా మిత్రులు, ఎంతోమంది లీడర్స్ ఒకళ్ళు కంటే ఒకళ్ళు ఎవరి పరిధిలో వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ ఈ మీటింగ్లో ప్రజెంట్ చేస్తారు. ఈ నేటివ్ పర్సన్స్ అనేది తారసపడతా ఉంటారండి. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామేనండి. వస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఎవరిని ఏం చేయలేము, అది రకరకాల మనుషులు ఉంటారు. ఇవాళ మనిషి మనందరికీ తెలుసు ఈ సమాజం ఎలా ఉందంటే, తెల్లవారి లేస్తే డబ్బు డబ్బు డబ్బు, అది లేనిది అలా బ్రతుకుతాం చాలా కష్టం ఉండదండి. ఒకప్పుడు మనిషి గుణాలను చూసి విలువ ఇచ్చేవాళ్ళు, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాం. ఇవాళ ధనాన్ని చూసి విలువిస్తున్నారు. ఎందుకంటే ఇలా ధనం నేను ఎప్పుడు చెబుతా ఉంటా, అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పిన నిజమేనంటారు, పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పిన అబద్ధం అంటారు. రోజులు అలా తయారైనాయి. కానీ అటువంటి డబ్బు సంపాదించాలంటే మనం చూస్తున్నాం ఇవాళ ఎంతో మందిని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇలా అసలు కూడా రాకుండా రోడ్డున పడ్డ వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి బాధితుల్లో నేను కూడా ఒకడినండి. అంత ఆషామాషి కదండి డబ్బు సంపాదించాలండి. అటువంటి టైంలో యాక్చువల్గా ఈ భూమి మీద చక్కగా సింపుల్ పెట్టుబడితో ఒక సెల్ ఫోన్ చేతులు పెట్టుకుని ఇటువంటి ఖాళీ టైంలో ఇటువంటి వండర్ఫుల్ ఇస్తున్న లీడర్స్ ప్రజెంటేషన్ ఇస్తున్న లీడర్స్ సబ్జెక్టులని ఒక గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు భూమి మీద చేసుకునే వ్యాపారం ఏమన్నా ఉందంటే అది ఓన్లీ పెర్లవైన్ ఇంటర్నేషనల్, పీవీసీ మేట. నిజంగా నా లైఫ్ అయితేనే దీంతోనే ముడిపడి ఉందండి. నా లైఫే ఈ 4 yearsలో నేను జీవితంలో పోగొట్టుకున్నవన్నీ ఈ బిజినెస్లో ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. ఎవరు ఏది అన్నారని మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదండి. చేసుకున్నోడికి చేసుకున్నంత మహాభాగ్యం అండి ఈ బిజినెస్లో. చేసుకోలేని వాళ్ళని ఎవరు కాపాడలేరు. నేను అంటూ ఉంటా, ఇప్పుడు ఎండమౌలు ఎమ్మట పరిగెత్తే వాళ్ళు అయ్యా ఎక్కడ పోయినా అదే పరిస్థితి. ఏమి వాళ్ళకి కనపడదు. ఊరక ఎండమౌలు చూసుకొని ముందుకు పోతా ఉంటామే. రియల్గా సంపాదించుకోవాలంటే దీంట్లోనండి. ఇంకా దీని భవిష్యత్తు అంటున్నారు పేషెన్సీగా. ఇది 1.5 year బేబీ అండి పీవీసీ మెటా అనేది. దీని ఫ్రూట్స్ తినాలంటే 1 year 1.5 year ఇంకా మనం వెయిట్ చేయాలండి. అందుకని దాన్ని మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ సిస్టమ్, వండర్ఫుల్ బిజినెస్ ఇది నా దృష్టిలో అయితే. అందుకని కాకపోతే మనకి ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. డబ్బు అనేది చాలా కీలకమైంది. మారుతున్న కాలాన్ని బట్టి మనం మారకపోతే, ఎందుకంటే ఇది అప్డేట్ దే డిడెంట్ అవుట్డేట్ అని చెప్పి మనం మారుతున్న కాలాన్ని బట్టి మారకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో పడాల్సి వస్తుంది. అటువంటి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఖర్చులు అలా పెరిగినాయి. ఆ ఖర్చులు పెరిగిన అనే దాని మీద నేను ఒక కొటేషన్ చెప్పాలనుకుంటున్నాను మీతో. మిత్రమా, జనం అంటారు ధరలు పెరిగాయని. కాదు, ఖర్చులు పెరిగాయండి. ధరలు పెరగల, ఖర్చులు పెరిగినాయి. అప్పట్లో మన సెలవులు అమ్మమ్మ గారి ఇంట్లో గడిచేయండి. కానీ ఇప్పుడు గోవాలోనో మనాలిలోనో గడుస్తున్నాయండి.
ముందు అందుకే నేను అనేది ధరలు పెరగలేదు మిత్రమా, ఖర్చులు పెరిగాయి. కాదు కాదు, నువ్వు ఖర్చులు పెంచుకున్నావు. రెండోది, ముందు జనాలు మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళండి ముందు రోజుల్లో. కానీ ఇప్పుడు 2 అడుగులు దూరం వెళ్ళాలంటే క్యాబులు బుక్ చేసుకుంటున్నారండి. అంటే ధరలు పెరగలేదు మిత్రమా, నువ్వే ఖర్చులు పెంచుకున్నావు. అప్పట్లో సెలవులు సకుటుంబ సపరిహార సమేతంగా ఇంట్లో కూర్చొని భోజనం చేసేవాళ్ళండి అందరు కూర్చొని. కానీ ఇప్పుడు వారాంతాల్లో వీకెండ్స్లో కుటుంబం అంతా రెస్టారెంట్లో కనిపిస్తున్నారు, లేదా స్విగ్గీ లేదా జొమాటోని ఆశ్రయిస్తున్నారండి. అందుకని నేనంట ధరలు పెరగలేదు మిత్రమా, నువ్వే ఖర్చులు పెంచుకున్నావు. అప్పట్లో ఏటా 2 బట్టలు జతలు కొనేవాళ్ళం అండి ఆ రోజుల్లో. కానీ మరి ఇప్పుడు నెలకు 2-3 సార్లు ఆన్లైన్ షాపింగ్లు, మాల్స్లో ఆఫర్లు, ప్యాకింగ్లు, ఇలా టూ మచ్ ఖర్చులు. అందుకే నేను అంటాను ధరలు పెరగలేదు మిత్రమా, నువ్వు ఖర్చులు పెంచుకున్నావు. అప్పట్లో ఒక టీవీలో వీధి అంతా ఆనందించేవాళ్ళండి. ఒక డీడీతోనే అంటే దూరదర్శన్తోనే కుటుంబం మొత్తం కాలక్షేపంగా ఉండేది. కానీ మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మాయలో పడిపోయింది ఈ లోకం. అందుకే నేనంట ధరలు పెరగలేదు మిత్రమా, నువ్వు ఖర్చులు పెంచుకున్నావు. అప్పట్లో 25 పైసల లెటర్ కోసం కుటుంబం అంతా ఎదురు చూసేదండి. ఆ లేఖలో ఇంట్లో అందరికీ పండగ వాతావరణం వచ్చేది ఒక ఉత్తరం వస్తే. మరి ఇప్పుడు కుటుంబం అంతా అందరి చేతుల్లో పసిపిల్లలతో సహా సెల్ ఫోన్లతో కనిపిస్తుందండి. అందుకే నేనంట ధరలు పెరగలేదు మిత్రమా, నీవు ఖర్చులు పెంచుకున్నావు అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు కోకొల్లలండి. అందుకే మళ్ళీ చెబుతున్నాను మీ అందరికీ, ధరలు పెరగలేదు మిత్రమా, నువ్వే ఖర్చులు పెంచుకున్నావు. కాబట్టి మై డియర్ పార్ట్నర్స్, ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నోళ్ళకి కూడా నేను ఒక చిన్న కొటేషన్ చేయాలని మాట్లాడాలని నేను అంటున్నాను. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఈ విలువైన టయాన్ని దుర్వినియోగం చేసుకున్న వ్యక్తులకి చెబుతున్నాను. నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక అడుగు కూడా వేయలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏమి చేశావో, ఏమి సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికంతా మన చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. అందుకనే భగవంతుడు ఇచ్చే ఎంతో విలువైన కాలాన్ని, టయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడు ఇచ్చే ఈ కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి బిజినెస్లో విని సద్వినియోగం, మన సీనియర్స్ చెప్పే సూచనలు, సలహాలు విని అర్థం చేసుకొని మీ జీవితాలు, మీ కుటుంబాల్లో వెలుగులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకింత మంచి అవకాశం ఇచ్చిన బాలనరసింహులు గారికి, నా పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేనైతే వెరీ హ్యాపీగా ఉన్నాను సార్ ఈ బిజినెస్లో. ఎందుకంటే దాన్ని మజా తెలుసుకున్నా, చక్కగా కష్టపడుతున్నా. ఏ తెలియని వాళ్ళేమో ఏ కాడికి రేటు తక్కువ ఉంది, ఏయో మాట్లాడుకుంటూ పోతున్నారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన నాలెడ్జ్ని మన మిత్రులు 10 మంది షేర్ చేసుకొని మనం ముందుకు పోదాం, అందరూ అభివృద్ధి చెందుదాం, అందరూ హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశాన్ని మీ ఇచ్చే అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. బాలనరసింహ. థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరు క్లాప్ చేయండి సార్. ఎక్సలెంట్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సూపర్. గుడ్ ఈవినింగ్ శంకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. దానిపైన శంకర్రావు సార్ మాటలు ఎప్పుడు విన్నా కానీ మనసు అనేది ఉత్సాహం, ఉల్లాసం, మన బ్రెయిన్ అనేది ఒక నిజమైన స్వేచ్ఛ ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటది. సో వండర్ఫుల్ సార్, మీ మాటలు చాలా అద్భుతం. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అంటే ఏ విధంగా అంటే నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ లేచి ఊరికే అంత ఉత్సాహం అనేది పెరిగేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సారు, ఎప్పుడైతే మనము డీలా పడిపోతామో అని తెలుసుకొని వారంలో 10 రోజుల్లో టైం చూసుకొని వస్తారు సార్. కొంచెం ఎనర్జీ ఇచ్చి వెళ్తాడు, రీఛార్జ్ లాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ ఏదో సార్, థ్యాంక్ యూ. ఉన్నది మీతో షేర్ చేసుకుంటా సార్. అందరం బాగా హ్యాపీగా ఉండాలి సార్. ఇది అవును సార్, అవునవును మాట్లాడండి సార్ తాటిపాము శంకర్ గారు మీరు. సార్ నేను ఇప్పుడే ఇంతకుముందే వచ్చాను, మీది మధ్యలో నుంచి వింటా ఉన్నాను. ఇవాళ వెంకటేష్ గారు రాలేదు అనుకుంటా సార్. కోట వెంకటేష్ గారు రాలేదా? లేరు సార్, లేరు. ఈరోజు రాలేదు సార్, ఏదో వర్క్ లో ఉండిపోయాడు. రాజేష్ సార్ కూడా ఒక 20 minutes తర్వాత వస్తానని చెప్పాడు. ఈ లోపు గోవిందరావు సార్ అంటే శ్రీనివాసరావు గారు మాట్లాడారు. సరే నేను కూడా ఒక 10 నిమిషాలు కవర్ చేద్దాం. శంకర్ సార్ కు ఇన్వైట్ చేస్తే ఏదో మనకు కొంచెం ఎనర్జీ ఇస్తాడని చెప్పేసి చేశాను. ఎక్సలెంట్ సార్, సూపర్. మేడం గారు కూడా చాలా ఈ రోజు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. మేడం కు వన్స్ అగైన్ నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలంటే చేసుకోండి సార్. ఈ లోపు రాజేష్ సార్ వచ్చే లోపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సారీ వేరే ఇంపార్టెంట్ కాల్ లో ఉండింటి మరి. వెల్కమ్ రాజేష్ సార్, వెల్కమ్. వెల్కమ్ రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అందరికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొద్దిగా ఇంపార్టెంట్ కాల్ లో మరి ఉండి నేను మాట్లాడలేకపోయాను. బట్ ఇక్కడ జస్ట్ మ్యూట్ లో పెట్టి చూస్తున్నాను, అంటే ఎవరు మాట్లాడుతున్నారనే గ్రీన్ కలర్ లో కనబడుతుంది, కానీ నేను మాటలు వినలేదు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు మరి బాలనరసింహ సార్ కావచ్చు, దానమైన శంకర్రావు సార్ కావచ్చు, శ్రీను సారు, శ్రీను అందే, తర్వాత ఇంకా మన సాగర్, శ్యామ్ భద్రారావు సార్, వీళ్ళిద్దరు ఐడెంటిఫై చేశారు. వీళ్ళకి మనము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. శ్యామ్ భద్రారావు సార్, వెల్కమ్ సార్. మీకు అన్ని ఆప్షన్ చూస్తలేదండి, అప్పుడు కూడా అది అవ్వలేదు అందుకు. ఓకే థ్యాంక్ యూ చెప్పినాకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. తర్వాత సాగర్ సారు మరి రాపర్తి, వెల్కమ్ సార్. మీరైనా సాగర్ రాపర్తి. నమస్తే సార్. గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. పెరల్లో ఉన్న కుటుంబ సభ్యులు మరియు పీవీసీ మెటగా వచ్చినటువంటి యొక్క కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు శంకర్రావు గారు. మంచి సూక్తులు చెప్పాడు, సూక్తులు అంటే అనుభవాలు వార్తలు చెప్పినాడు. మాటలు ఎందుకుంటాయంటే మొత్తం ఇప్పుడున్నటువంటి ట్రెడిషనల్ వ్యవస్థ లోపల ఎవరైతే కష్టపడి మనము డబ్బులు సంపాదించుకొని కోట్ల రూపాయలు మనం ఉన్న వాళ్ళు ఉన్నోళ్ళు అంటారు, బిలియన్స్ ఉన్న వాళ్ళను ఉన్నోళ్ళు అంటారు, లేని వాళ్ళను లేనోడు అంటారు. అన్నట్టు ఖర్చులు మనమే పెంచుకుంటున్నాం. కాబట్టి కష్టపడే వాళ్ళు చారణ మంది, బారిన వాళ్ళు కూర్చొని తింటూ ఉన్నారు. కాబట్టి ఇవి కోట్లు సంపాదించుకున్నా మనకు సరిపోవు. కాబట్టి దానమైన శంకర్రావు గారు చాలా అనుభవంతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అతని యొక్క జ్ఞానాన్ని మనకు అందించిండు రావు గారు. కాబట్టి అది దాన్ని అర్థం చేసుకొని మనము బిలియనీర్స్గా ఇందులో పీవీసీ మెడల్ సంపాదించుకొని పెరళ్ళు వచ్చినట్టయితే, పెరళ్ళు మనకు స్టార్ట్ అయితే ఈ యొక్క పెరల్లో మనకు పీవీసీ మెట మనకు 2 ఖడ్గాల ఆయుధంగా తయారవుతుందని మేము అంచనా ఎత్తున్నాం. ఎప్పుడు పెరళ్ళు స్టార్ట్ అవుతా అని చెప్పి మేము కొండకి ఎదిరి చదువుతున్నాం. అప్పుడు ఈ యొక్క టెలిగ్రామ్లో 50 మంది 36 మంది రాలేదు, రాజస్థాన్ అడగని చెప్తారు. ఇప్పుడు 100 దాటిపోతుంది. ఎందుకోసం అంటే మన పీవీసీ మెటకు ఇప్పుడిప్పుడే ప్రాణం పోస్తుంది పురుడు లెక్క. కాబట్టి ఇప్పుడు మంది సంఖ్య పెరుగుతుంది టెలిగ్రాములు. అంటే మనకు పీవీసీ మెట అప్ పెరుగుతూ మనకు చాలా అభివృద్ధికి చెందుతుంది, మనం అందరినీ ఉన్నోళ్ళని చేస్తుంది. కాబట్టి విమర్శలకు తావు చేయకండి దయచేసి. ఇది పిరలు కనుక వస్తే మాత్రం సముద్రం తడలాగా వస్తుంది. ఆ తడ అనేది తట్టుకొని మనం అందరము జీవిస్తాం. మనకు పీవీసీ మెటకు ఈ యొక్క బిట్కాయినే కాదు, పీవీసీ మెట అనేది మనకు చాలా అభివృద్ధికి చెందుతుంది, దాన్ని దాటిపోతుంది. కాబట్టి అందరూ నిండు మనసుతో ధైర్యంగా ఉండి ఈ యొక్క పీవీసీ మెటను అభివృద్ధి తీసుకురావాలి. మనం విమర్శిస్తే ఆ యొక్క వ్యక్తి విమర్శలకే గురవుతాడు. ఎవరైతే దీన్ని ఆ పీవీసీ మెటలు సంపాదించుకుంటారో ఉన్నోడవుతాడు. కాబట్టి విమర్శలకు మనకు తావీయకండి దయచేసి. అంత మన ఫ్యామిలీ మెంబర్సే. ఎంత విమర్శిస్తే మనం అంత తగ్గిపోతాం, ఎంత ధైర్యం చేస్తే అంత ఎదిగిపోతాం. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు రాజసార్కు కృతజ్ఞత తెలుపుకుంటూ మన పీవీసీ మెటలో ఉన్నటువంటి పెరల్ సూపు కోసం ఎదురు చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. గ్రేట్ సార్, గ్రేట్. సో మీరు అనుకున్నట్టుగానే, మీరు అందరు అన్నట్టుగానే ఖచ్చితంగా మరి పివి మన మళ్ళీ ఒకసారి మన డిపిలు నిజంగానే yes. సార్ సార్ చెప్పండి. వెల్కమ్ సార్. డిపిలు అనేది ఎవరు కంగారు పడొద్దు. ఏదో రూపంగా కానీ ఎలాగైనా కానీ అవి మనకు చేరతాయి. చేరే విధానం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏ ఏ- ఏ ఏ రూపంగా చేరినా కానీ దీంట్లో మనకి యాడ్ అయ్యే పద్ధతిలోనే ఉంటుంది. మీరు ఎవరో దాని గురించి బాధపడొద్దు. గుర్తుంచుకోండి, కంపల్సరిగా డిపి ఒక్క డిపి కూడా వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవ్వకుండా డిపిలన్నీ యాడ్ అవుతాయి. అది గుర్తుంచుకొని అందరూ బి హ్యాపీ. ఓకే సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందశ్రీని గారు, చాలా మంచి థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ సార్. గ్రేట్, గ్రేట్. సో థ్యాంక్ యూ సార్. నా వాయిస్ వినబడుతుందా సరే సార్? వినబడుతుంది సార్, వినబడుతుంది. కంటిన్యూ. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా వివరించారు. దట్ థింక్ సార్, అలా ఉండాలా. మనం ఏంటంటే ఎవరు కానీ వర్రీ అవ్వద్దు సార్. బట్ ఏంటంటే పేషెన్సీతో ఉండండి ఖచ్చితంగా. అది ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన దీని గురించి ఏమని అంటే, సో మీరందరూ అనుకున్నట్టుగా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో బట్ ఏంటంటే అందరూ కోరుకోండి అలాగా ప్రతి ఒక్క పర్లవెన్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే మేబీ అది జరుగుద్ది సార్. ఎందుకంటే మనం మాట యూనివర్సల్ వినొచ్చు, ఎందుకంటే అది అక్కడ వరకు వెళ్ళొచ్చు. బట్ అది ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళకొక స్ట్రాటజీ ఉంటుంది సార్. వాళ్ళకొక స్ట్రాటజీ ఉంటుంది. ఆడుకున్నట్టు కాదు ఈ సిస్టమ్. ఆడుకున్నట్టు కాదు అంటే ఎప్పుడు పడితే అప్పుడు క్లోజ్ చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయడం, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ చేయడం. అలా కాదు. ఇది ఇట్స్ ట్రూ. నిజంగానే కోట్ల రూపాయలతో అంటే బ్లాక్ స్టోన్ టెక్నాలజీ, తర్వాత బ్లాక్ స్టోన్ టెక్నాలజీకి ఏంటంటే వేరే బ్లాక్ స్టోన్ టెక్నాలజీకి మనకి చాలా డిఫరెంట్. బ్లాక్ స్టోన్ టెక్నాలజీలో ఇప్పుడు దగ్గర 25,000 కాయిన్స్ ఉన్నాయి. వాళ్లకు ఓన్లీ బ్లాక్ స్టోన్ టెక్నాలజీ మాత్రమే డబ్బులు తగులుతాయి. కానీ మన సిస్టమ్ కి వాళ్ళకి, ఇంకా మన సిస్టానికి ఈ రన్ చేసే వాళ్ళకి మనకి వీళ్ళకి ఇంకొక 50% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది సార్. ఇంకొక 50% ఎక్కువ ఖర్చు అవుతుంది. మీకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటాం మనము ఎగ్జాంపుల్ గా చాలా అన్ని బ్లాక్ స్టోన్ టెక్నాలజీలో లేవు సార్. కొన్ని కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 26,000 క్రిప్టోస్ ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాము. కానీ 26,000 ఉన్నవి నిజమే. కానీ అందులో మీరు నాకు తెలిసి కొన్ని మాత్రమే బ్లాక్ స్టోన్ టెక్నాలజీ. కొన్ని అంటే చాలా ఫ్యూ కాయిన్స్ సార్. ఫ్యూ అంటే చాలా రేర్, తక్కువ కాయిన్స్ అన్నమాట. అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఖర్చు అయితే వీళ్ళకి 1.5 కోటి ఖర్చు అవుతుంది. ఎవరికి? పీవీసీ వాళ్ళకి. సో అది వేరు, ఇది వేరు. ఎందుకు వేరు అన్నాను అంటే, సో మనకి మన వాళ్ళు రిఫరల్ లింక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డీప్ గా పోతే మనము మన డిపిని కన్వర్ట్ అవ్వడానికి, సో అక్కడ కూడా అసోసియేట్ అవ్వడానికి పే చేసినట్టే లెక్క. బట్ ఇవన్నీ ఎవరు వివరించరు. బట్ జస్ట్ ఒక చిన్న మాట వచ్చింది నేను చెప్తున్నాను. సో వాళ్ళు పే చేయడానికి అక్కడ పే చేస్తారు. వాళ్ళు ఎవ్రీడే ఏదైతే మారుతుందో, ఇప్పుడు ఎవరికి ఎప్పుడు 50 అవుతుందో, ఎవరికి ఎప్పుడు 100 అవుతుందో తెలియదు కదా సార్. అంటే ఎవ్రీ టైం ఆన్ లో ఉండాలా సిస్టమ్. ఎప్పుడు కానీ దాన్ని క్లోజ్ చేయడమో, ఆపడమో, కొద్దిసేపు ఆపడమో ఇలాంటివి ఉండవు అనమాట. అంటే ఎన్ని సర్వర్స్, ఒక సర్వర్ కాకపోతే ఇంకొక సర్వర్, ఇంకొక సర్వర్ కాకపోతే ఇంకొక సర్వర్ కంటిన్యూస్ ఆన్లోనే ఉండాలా. మన ఏంటంటే చెప్పిన 24 గంటలు 24/7 అంటే వారాల్లో 24 గంటలు, అంటే సంవత్సరంలో 360 రోజులు, దెన్ అవర్స్ కూడా. దీనికి ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. అలా నడాలన్నప్పుడు సో అదర్ కరెన్సీకి మన దానికి ఏంటంటే డిఫరెంట్, చాలా ఎక్కువ
అది డీపీకి కన్వర్ట్ అవ్వాలి. నీకు ఇది 0.125 ఎక్కడైతే మనము ఏదైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నామో దానికి 0.25% అక్కడ రావాలి. ఇక్కడ డీపీ నుంచి వెళ్ళి రిలీజ్ అవ్వాలి. దీన్ని రిడీమ్ చేసుకున్న దానికి మళ్ళీ అక్కడ 0.125% ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో నీకు ప్రామిస్ చేసింది అక్కడ 125%, అక్కడ కూడా 0.25% రన్ అవ్వాలి నీకు ఒరిజినల్ గా. తర్వాత నీ కింద టీం ఫస్ట్ లెవెల్ కి 20% ఇవ్వాలి, తన కింద ఉన్న వాళ్ళకి 19%, తన కింద ఉన్న వాళ్ళకి 18%. ఇలా ఒక ఐడికి, నేను చెప్పేది ఒకే ఐడికి చెప్తున్నాను. అలా నీకు 20 లెవెల్ వరకు కూడా నీకు కంటిన్యూస్ ఉంచాలి. అదొకటి. దెన్ నువ్వు రీకంపౌండింగ్ చేసుకుంటూ పోతే మళ్ళీ నీకు అక్కడ నీకు మనీ అర్న్ అవ్వడం. సో ఇలాంటివి ఉంటాయి అనమాట ఇందులో. అందుకని చెప్పేసి ఏంటంటే సార్, మనం అనుకున్నట్టుగా అప్పుడే ఇప్పుడు ఓపెన్ చేద్దాం, చలో మళ్ళీ డీపీలు బాగున్నాయన్నారు, అందరు ఇప్పుడు కావాలనుకుంటున్నారు, అందరికి ఇప్పుడు నచ్చింది. కానీ సిస్టమ్ అప్పుడు ఇచ్చినప్పుడు చాలా మంది వై నేను ఎందుకు 5,000 పెట్టాలి, నేను ఎందుకు 6,000 పెట్టాలా, మళ్ళీ ఎందుకు పెట్టాలా. సో ఇట్లా అనుకున్నారని చెప్పేసి, అయ్యో మరి ఇప్పుడు వీళ్ళు కావాలంటున్నారని చెప్పి నేను ఓపెన్ కావాలా అంటే అలా కుదరదు. అంటే నేను ఎవరు చెప్పడానికి, బట్ నేనంతా ఎనలైజ్ చేశాను అంతే తప్ప, మనందరం మాట్లాడుకుంటున్నాం, మనం ఎనలైజిస్ట్ మాత్రమే తప్ప నాకు సిస్టమ్ చెప్పింది స్పెషల్ గా మరి ఇవన్నీ అంటే కాదు. సో వీ హ్యావ్ టు ఎనలైజిస్ట్. అట్లా మనము, ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్ వెళ్ళడం, లీడర్షిప్ మీటింగ్ వెళ్ళడం, దెన్ మనమే రోజు మీ మాటల్లో కూడా నేను నేర్చుకోవడం, ఇలా ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు స్టార్ట్ అవ్వడానికి, ఓపెన్ చేయడానికి లేదు. ఓకే, సిస్టము మనని కోరుకుంది, మనని వేడుకుంది. దాన్ని ఏమంటారు, వేడుకోవడం అంటారా సార్? ఏంటంటే రండి ఇప్పుడు బంద్ అవుద్ది, మీరు సెటిల్మెంట్ చేయండి, రండి ఇది లాస్ట్ అని చెప్పి 1 month ఎక్స్ట్రా అయ్యింది, 2 month ఎక్స్ట్రా అయింది. చెప్పాలంటే వాళ్ళ యొక్క క్యాల్కులేషన్ ప్రకారం, వాళ్ళ రోడ్ మ్యాప్ అప్పట్లో మనకి ఇచ్చారు కదా సార్, ఆ రోడ్ మ్యాప్ ప్రకారం 2 month డిలే చేశారు మనకి. అంటే ఫస్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఇంకెప్పుడు ముందుకు వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళ బాధ చూడమంటావా, లేకపోతే నా టీం ఇంకా రాలేదని చెప్పేసి వీళ్ళ బాధ చూడాలన్నా సిస్టానికి? మీరు ఆలోచించండి. అంటే ఈ విధమైన ఒక ఇలాంటివి ఎదుర్కొంది సిస్టమ్ ఆ టైంలో. సో వేచి చూసి లాస్ట్ ఫైనల్లీ కూడా ఒక రోజు 10 గంటల్లో సేమ్ ఇవ్వడం కూడా జరిగింది. దెన్ ఆ టైంలో కూడా కొంతమంది చేసుకున్నారు. సో మళ్ళీ ఇక అది బంద్ అయిపోయిన తర్వాత నో ప్రాబ్లం అనుకున్నారు, బంద్ అయిందే మంచిది అయిపోయింది అనుకున్నారు పబ్లిక్. ఏంటండి ఇప్పుడు ఎవరైతే డీపీ అనుకుంటున్నారో, సో దీని వాల్యూ అప్పుడు మనకంటే అందులో నేను కూడా ఉన్నా, ఎవరికి అర్థం కాలేదు. ఒక డీపీ వాల్యూ మనకు అర్థం కాలేదు చెప్పాలంటే. అప్పటికి డీపీ విషయం లోపల చాలా మంది 10 రూపాయలకి, 50 రూపాయలకి, 20 రూపాయలకి అది భయంతో రీసేల్ చేస్తారు, అంటే సేల్ చేసేస్తారు కొంతమంది. సో దానివల్ల కొంతమందికి ఓప్స్ పోయినాయి, మొత్తానికి పోయినాయి. బట్ ప్రెజెంట్ జరుగుతున్న కొద్దీ డీపీలు వచ్చిన కొద్దీ, అప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మనము దాన్ని ఏడే మెటల్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అట్లా కొంతమంది నో ప్రాబ్లం అనుకున్నారు, ఏడొస్తున్నాయి ఏముంది అనుకున్నారు. సో ఆ టైంలో 100 చేస్తే కదా 7 వస్తున్నాయి, బట్ ఆ 100 కావాలంటే 50 కావాలంటే కొంతమందికి డీపీలు తక్కువ ఉన్న వాళ్ళకి అది మొత్తం రోజులు చాలా రోజులు కావాలా అని అలా అనిపించింది. పోను కొద్ది రేటు కొద్ది తగ్గేసరికి ఇక్కడ మనకు మెటాలు ఎక్కువ వచ్చిన కొద్దీ తో మీటింగ్లో వినడము, లేకపోతే ఐడీలు చూసుకోవడము ద్వారా, అరే నా డీపీలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఇలా పబ్లిక్ లో అవేర్నెస్ పెరిగింది డీపీలు ఉన్న వాళ్ళకి. అత్తే మంచిగుండు తొందరగా ఇప్పుడే, ఎందుకంటే ఇప్పుడైతే మంచిగుండు, ఇప్పుడు ఎందుకు మంచిగా అనుకుంటున్నాం మనము, పీవీసీ మీటర్ రేట్ తక్కువ ఉంది, ఇప్పుడే నాకు ఓపెన్ అవుతే నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 5,000 ఉన్నాయి, నా దగ్గర 3,000, నా దగ్గర 2,000 ఉన్నాయి, నా దగ్గర 1,000 ఉంది. సో ఇప్పుడు ఛాన్స్ ఇస్తే మంచిగుండు అని ఇది మన యొక్క కోరిక. అనుకోవడం తప్పలేదు, బట్ అలా కాదు, జరగదు అనమాట. నేను చెప్పేది ఏంటంటే సార్, అలా ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ అవ్వడం, అది ఒక పెద్ద సాఫ్ట్వేర్, అది ఒక పెద్ద కథ. నీకు మళ్ళీ అసలు యాక్చువల్లీ నువ్వు parliament.com ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ సిస్టమ్ లో ఏదో వస్తుంది, అంటే ఏదో వస్తుందంటే బంద్ అయిపోయిందని కానీ నేను చెప్పేది సార్. అది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా వర్క్ జరుగుతుంది అని అంటున్నారు, అక్కడ కూడా గేమ్ సంథింగ్ ఏవో జరుగుతున్నాయి అక్కడ. బట్ ఏంటంటే నేనైతే అనుకోవట్లేదు, ఆగింది అనుకుంటాను నేనైతే. అంటే వీళ్ళు మొత్తము ఫోకస్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ లో పీవీసీ మీటర్ పెట్టారని నేను అనుకుంటున్నాను. నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్, బట్ నేను అనుకోవడం అనమాట. అట్లా ఇది నా ఇంట్రెస్ట్, ఎందుకంటే చెప్పాలి కదా, లేకపోతే మనం మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మాట్లాడదు కదా. సో అలా నేను అనుకుంటున్నాను, బట్ నేను కూడా కోరుకుంటాను రావాలి అని చెప్పేసి. ఎందుకంటే నా దగ్గర కూడా ఉన్నాయి సార్ డీపీలు, నా దగ్గర కూడా ఒక 10,000 దాకా ఉండొచ్చు మేబీ.
ఏమో అంత లేదు, బట్ ఉండొచ్చు. ఎందుకంటే నేను రాత్రులు ఆ టైంలో 3 రాత్రులు పడుకోలేదు. ఇక్కడ కూడా మీకు షేర్ చేశాను నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కూడా. సో నేను వేరే ఐడీలకు ట్రాన్స్ఫర్ చేశాను. బట్ నాకెవరు చెప్పలేదు. ఇక మళ్ళీ రేపు బంద్ అయితే, రేపు రాత్రి బంద్ అయితే ఈ రోజు నువ్వు చేసుకొని చెప్పలేదు. బట్ ఏంటంటే నేను నా ఫ్యామిలీ, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అందరికి వేసాను సార్ పర్ల ఐడీలు. ఎందుకంటే నా దగ్గర ఆనిక్స్ దగ్గర దగ్గర 20-30 ఉన్నాయి. అంటే 8 మంది అవసరం అక్కడ ఒక్కొక్కరికి. ఎక్కడి నుంచి తీసుకురావాలండి? రాజేష్ 1, రాజేష్ 2, రాజేష్ 3, రాజేష్ 4, రాజేష్ 5, రాజేష్ 6 ఇట్లా పేర్లు పెట్టి చేశాను కదా. సో అవన్నీ నేను సీట్ పని ఎక్కడ చేయాలా? చేయలేను, చేయరాదు. సో ఇవన్నీ ఈ ఈ యొక్క అప్పుడు 200 సంథింగ్ ఉండే కదా సార్, అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు. అలా చేస్తే ఒక 3 ఐడీలు తయారయ్యాయి. ఒక వాళ్ళకి 3,000, ఒక వాళ్ళకి 2,000, ఒక వాళ్ళకు 3,500 డీపీలు సార్. అందులోకి అలా డీపీలు ఒక 3 ఐడీలు తయారు చేయడం జరిగింది. అంటే ట్రాన్స్ఫర్ చేశాను రాత్రి నిద్రపోకుండా. ఒక 2-3 సార్లు అయితే 10,000 చేశారు ఒక్క ఐడికే. అంటే ఇవన్నీ సార్ జరిగినాయి సార్. ఇవన్నీ ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లేదు, బట్ ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి. అయ్యో నాకు తెలియదు అంటే అది ఎవరి మిస్టేక్? సిస్టమ్ మిస్టేక్ కాదు. నాకు తెలియదు అనుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూడా లైవ్ లో ఉన్నాను కనుక, చేశాను కనుక నేను కూడా ఇలా మాట్లాడుతున్నాను. బట్ నేను కూడా మీటింగ్ రాకపోతే, నేను కూడా మీటింగ్ లో ఉండకపోతే, నేను కూడా లైవ్ లో లేకపోతే నేను కూడా ఇదే మాట అనేవాడిని. ఇప్పుడు ఇస్తే మంచిగా ఉండు, నాకు అప్పుడు తెలియదు సార్. అవును, వాళ్ళ తప్పలేదు, ఇటు సిస్టమ్ తప్పలేదు, 2 in 1 అట్లా. అందుకు అలా జరిగింది. రావాలనే కోరుకుందాం. బట్ ఏంటంటే ఇక్కడ వేలల్లో కోట్లలో ఉంది. అంటే ఇది సంబంధించింది కనుక ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు అలా జరగదని నా ఆలోచన. కానీ తొందరలోనే రావాలనే కోరుకుందాం. బట్ ఏంటంటే ఈ విధంగా రాదు సార్. అది ఒక డిఫరెంట్ వేలో వస్తుంది కానీ అది ఒక డిఫరెంట్ వేలో వస్తుంది. కొంతమంది సార్ వాయిస్ రావట్లేదు. ఓ సార్ మ్యూట్ అయింది. ఎందుకు మ్యూట్ అయిందో తెలియదు సార్. ఇప్పుడైనా చాలాసేపు అవుతున్నా, నాకు తెలియకుండా మ్యూట్ అయిపోయింది. వాయిస్ రావట్లేదు. ఇప్పుడైనా సార్ చాలాసేపు అవుతుంది. ఇప్పుడైనా ఓకే. ఎందుకు మ్యూట్ అయింది? ఓకే సార్. సో ఇలా ఏంటంటే కొంతమంది లీడర్తో నేను మాట్లాడినప్పుడు ఏం జరిగింది అంటే, ఇది జస్ట్ పైనుంచి వచ్చింది కాదు, ఒరిజినల్ కాదు. మేబీ సార్ ఇది మన 800 days ఏది మనకు ఫినిష్ అయిన కథదా, లేకపోతే మేబీ సిస్టమ్ ఇంకొక డిఫరెంట్ వేలో ఆలోచించి తొందరగా ఏదైతే మనం డీపీలు చూడండి 800 రోజులు జరగాలి అంటే ఈ లెక్క ప్రకారం వస్తే 800 రోజులు కావాలి. ఇప్పుడు మనం పెట్టి 350 రోజులు మాత్రమే అవుతుంది. దగ్గర 360 అంటే సంవత్సరం, ఏవో సంవత్సరం. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో, జనవరిలో సార్, జనవరి 26 మనం పెట్టింది, అవునా? పోయిన సంవత్సరం జనవరి 26 మనం పెట్టాము మన డీపీని. పెట్టామా సార్? మేబీ ఫిబ్రవరి, నాకు అంతగా గుర్తులేదు, చూస్తే ఏర్పడుతుంది. బట్ లెక్క ప్రకారం చూస్తే సంవత్సరం అవుతుంది. మరి 800 రోజులు జరగాలి అంటే ఇంకొక 1 year హిక్క కావాలా. సో ఇట్లా మేము ఇలా మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, మేబీ సిస్టమ్ డిఫరెంట్ ఆలోచించి, డిఫరెంట్ థింక్ చేసి ఇవన్నీ ఒకేసారి మనకు వెళ్ళిపోయేలా ఇచ్చిన తర్వాత ఇస్తుందా, లేకపోతే మరి pvc.parliament.io.com ఇప్పుడు అంతా IO అవుతుంది మనకు. యాక్చువల్లీ ఇప్పుడు పీవీసీలోకి వచ్చాం కనుక. బట్ parliament.com ఓపెన్ చేసి మరి మళ్ళీ డీపీలు పెట్టుకొని ఇస్తుందా, ఎలా ఇస్తుందో అనేది అక్కడ మనకు తెలిసింది అనమాట. బట్ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళి ఏది కానీ మనకు 100% మెసేజ్ అయితే మనకు దొరకదు సార్. ఎందుకంటే ఎవరికి సిస్టమ్ చేయదు. బట్ ఇక్కడ నేను ఎందుకు మీకు ఇప్పుడు ఇదంతా చెప్పాను అంటే, చేయని వాళ్ళకు కొద్దిగా ఆలోచించుకోవాలన్నమాట. వాళ్ళు ఎందుకు ఎప్పుడైనా చరిత్ర ఎందుకు తీస్తారు? చరిత్ర అంటే పోయిన సంవత్సరము ఈ టైంలో సిస్టము వేడుకుంది మనని, రండి పీవీసీ ఏమంటే సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఎంత వీలైతే అంత ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసుకొని సీడ్ వాల్యూని ఇందులో పెట్టుకోండి అని చెప్పేసి సిస్టమ్ వేడుకున్నది. ఇది వాస్తవం సార్. సో అది ఆ వేడుక ఉన్నప్పుడు మనం వినలేము అంటే అది తప్పు మన దగ్గరనే జరిగింది. ఈవెన్ నేను ఉన్నాను ఇట్లా అంటున్నాను. నేను లేకపోతే కూడా నేను కూడా ఇప్పుడు అనేవాడిని, ఏమని, అరే మళ్ళొకసారి ఇస్తే ఛాన్స్ బాగుంటుంది, నేను ఆ టైంలో లేను, లేకపోతే నేను అవుట్ ఆఫ్ నెట్వర్క్ లో ఉన్నాను, లేకపోతే ఇంకోటి అనేవాడిని. ఎస్, అందరు కూడా ఇప్పుడు మీరు అనేది తప్పని నేను అనట్లేను, కానీ జరిగింది ఇది. సో
సిస్టమ్ కూడా మరి ఇట్లా చేయలేదు, నీకు 1 రోజు 2 రోజులు ఇచ్చి ఆఫ్ చేయలేదు సిస్టమ్ కూడా. మీరు సెటిల్ చేసుకోండి మాటికి ఇవ్వడం. తర్వాత అప్పటికే సీడ్ ఫండింగ్ 2022లో జరిగింది సీడ్ ఫండింగ్. అంటే అప్పటికి 8 మంత్ అయింది. ఆ 8 మంత్ కూడా నాకు తెలియలేదు అంటే దానికి అర్థం లేదు. 8 నెలలు సీడ్ ఫండింగ్ అయింది. సీడ్ వాల్యూకి పంపించాం మనము ఐ థింక్ January 26 అనుకుంటాను నాకు తెలిసి, పోయిన సంవత్సరం అంటే 2023. కానీ ఎప్పటికీ 6 నెలలు గడిచింది, మళ్ళీ 3 నెలలు కూడా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, పోయిన సంవత్సరం సార్ 2001 January 26. థ్యాంక్ యూ సార్. సో అట్లా January 26న మనకు ఈ ఆప్షన్ ఇచ్చింది. బట్ సీడ్ ఫండింగ్ అప్పటికే జరిగి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు 6 నెలల వ్యవధి అప్పటికే గడిచింది. అయినా తెలియదంటే ఎలాగా సార్? దట్ ఈస్ మై మిస్టేక్, మన మిస్టేక్. ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది. మనము ఆ పర్లను ఆనెక్స్ చేసే విధంగా ఇచ్చింది. వెంటనే ఎవరు లేకున్నా ఆ టైంలో కూడా ఆనెక్స్ చేసి వాళ్ళకు మనము సెటిల్మెంట్ చేయొచ్చు అంటే 200% ఆ విధంగా ఇచ్చింది. ఏది చేయలేదు, ఒక్కసారి గుర్తుంచుకోండి సార్, ఏది చేయలేదు. మనం ఇవన్నీ మర్చిపోయి వై అనేది మనం ఉన్నాం. ఎందుకు ఇలా చేసింది? తో పీవీసీ మీటర్ను ఇప్పుడు ఆ 2022 ఏదైతే కొనుక్కున్నామో అంతకంటే తక్కువ ఇప్పుడు ఇచ్చింది. అంటే ఇంకా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళడానికి సార్, ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలన్నాను. నేను ఎక్కువ మంది నాకు పీవీసీ మీటర్ను అందరి దగ్గరికి పంపించాలి. మళ్ళీ మనం చూస్తాం సార్, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ రోజు చేసుకున్నాను. సో ఆ ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు ఈ రోజు నేను కొనుక్కుంటే, ఈ రోజు నేను సీడ్ ఫండింగ్ ఎత్తే నాకు ఎక్కువ మెటల్ వస్తున్నాయి. ఎందుకంటే 100తో ఎత్తే నాకు 150 వస్తుంది. ఆ రోజు నాకు రాలేవు. 100తో ఎత్తే 150 రాలేవు నాకు అప్పుడు. ఆ రోజున ఫస్ట్ సెకండ్ రోజు చేస్తే తక్కువ వచ్చాయి కొన్ని. దాన్ని నేను 6 నెలలకి, అంటే అప్పుడు 150 తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ 150 అనుకోండి. 6 నెలలకి ఇక నేను అని ఎందుకు అంటున్నా అంటే, నా లెక్క లక్షల మంది తీసుకున్నారు సార్, 1000 మంది తీసుకున్నారు. బట్ నేనే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు తెలియడానికి చెప్తున్నాను. 100 రూపాయలకు తీసుకున్నది దాన్ని ఫిబ్రవరి నెలలో, అంటే పోయిన సంవత్సరం ఈ టైంలో 15 తారీఖు తర్వాత, అంటే 14 తారీఖు నాడు మనకి స్వాప్ ఆప్షన్ ఇచ్చాడు పాన్ కేక్ లో. స్వాప్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అప్పటికే మనం పీటీపీ అమ్ముకుంటున్నాము. సో పోయిన సంవత్సరం 14 నైట్న పాన్ కేక్ స్వాప్ లో మనకు ఆప్షన్ ఇచ్చాడు మార్చుకోవడానికి. ఆ టైంలో పీవీసీ వాల్యూ ఐ థింక్ 13 సార్. అంటే ఒక వ్యక్తి $13 అని చెప్పేది. అంటే ఒక వ్యక్తి 2022న 28 తారీఖున జూలై 29, 30, 28, 29, 30న వాళ్ళు $2 తీసుకున్నా కూడా, అంటే దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, $2 ఒక పీవీసీ మాట తీసుకున్నా కూడా నీకు ఫిబ్రవరి 14 తారీఖు వరకు అది $13 కూర్చుంది. బయటకు కూడా చాలా వచ్చినాయి. 1000 కొనుక్కున్న వాళ్ళకి ఇటు 1000 అటు 500, 1500 ఎవరికైతే ఉన్నాయో ఎవ్రీడే 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అయింది. 2.5 పీవీసీ మీటర్. అప్పుడు మనకి ఈ విధంగా లేదు. ఇది ఇప్పుడు రిడీమ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది కదా, ఇంతకుముందు అలా కాదు. జస్ట్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే వితౌట్ ఛార్జ్ లేకుండా 100, 200, 300, 400 వెంటనే కనెక్టివిటీలోకి బయటకు వచ్చేసింది. ఛాన్స్ అనేది ఎనీ టైం ఇచ్చుకుంటూ పోతుంది. సో మనం దాన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారు అనేది ఇది సార్. అంతేగాని ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఛాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించి అరే ఇప్పుడు ఇస్తే మంచిగా ఉండు అంటే, ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేవు? సిస్టమ్ మాట్లాడదు, మూగది. ఇచ్చినప్పుడు తీసుకోవాలా. సో నేను మళ్ళీ వెళ్ళిపోతాను అని నీకు చెప్పదు. ఎందుకంటే మాటలు రావు. నేను మళ్ళీ ఇలా ఉండను, నేను మారిపోతాను, చేంజ్ అవుతాను అని చెప్పడానికి మాటలు రావు. కానీ అండర్స్టాండ్ అంటే అలా చేసుకున్నారు పబ్లిక్ సార్. సో ఇది ఈ విధంగా మనకు జరిగిందనమాట. సో మనం మిస్ అయ్యాం అంతే. అంటే ఈవెన్ నేను చేసుకోకపోతే నేను కూడా ఇప్పుడు ఈ రోజున మీ లెక్కనే మళ్ళీ ఇవ్వాలి ఛాన్స్. అంటే మళ్ళీ ఇచ్చింది, ఇప్పుడు ఏ ఛాన్స్ ఇచ్చింది నీకు? సీట్ పనికి మళ్ళీ చేసుకో. సో ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఆ రోజున $1000తో $1000 అంటే 1000 పీవీసీ మీటర్లు తీసాం కదా. సో మళ్ళీ ఇప్పుడు అప్పుడు 1000 పీవీసీ మీటర్లు తీసుకోవడానికి నాకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు 1000 తీసుకోండి, ఎంత అవుతుందో చాలా తక్కువ అవుతుంది.
సో మళ్ళా 13 చూస్తాం, మళ్ళా 12 చూస్తాం కదా. ఇలా తీసుకుని మళ్ళీ 6 నెలలు, మళ్ళీ లేకపోతే సంవత్సరం ఆగు, లేకపోతే 2 సంవత్సరాలు ఆగు. ఇట్లా అంటే పోయిన దాన్ని కాకుండా ఇప్పుడు ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ప్రెజెంట్ లో మనం బతకాలి. పోయిన దానికి అయిపోయింది సార్, మీరు చేసుకోండి శ్యామ్ భద్ర. ఓకే, పోయిన దాన్ని కాకుండా, లేదు అని కాకుండా ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనము ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే దీన్ని మీద ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు డీపీని కాదు ఫోకస్ చేయాల్సింది, డీపీ కాదు ఫోకస్ చేయాల్సింది. మర్చిపో, ప్రజెంట్ సిచ్యువేషన్ మర్చిపో, పీవీసీని వాడుకో. ఇప్పుడు మీకు అప్పుడప్పుడు పీవీసీ మీద 0.65 అవుతుంది, అయింది కదా, చూస్తున్నాం కదా. అరే $3 ఎన్ని పీస్ మీటర్ వస్తుంది నీకు? ఇక్కడ కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది. ఇప్పుడు డీపీని కొన్ని రోజులు మర్చిపో సార్. అంటే పెట్టిన వాళ్ళు రెడీమ్ చేసుకోండి, మళ్ళీ రావాలనేది అది రాని, ఓకే చూద్దాం. బట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఒక 10,000 పెట్టి మళ్ళీ ఒకసారి సీట్ పని చేసుకో. ఇక్కడ నువ్వు అనుకున్న పర్లేదు, మళ్ళీ 10,000 పెట్టుకుంటున్నాను, నో ప్రాబ్లం. బట్ అది నువ్వు లాస్ కాదు నీకు. 150 పీస్ మీటర్లు వస్తున్నాయి ఇక్కడ, 100 ఇక్కడ, 50% అక్కడ. ఇక్కడ నువ్వు ఫోకస్ చేయాల్సింది, ఇలా ఫోకస్ చేయాల్సింది. అయిపోయిన దాని గురించి, పోయిన దాని గురించి మళ్ళా రావాలా, మళ్ళా రావాలా, మళ్ళా రావాలా. అంటే నేను ఇక్కడ ఎవరిని ఒక్కరిని ఉద్దేశించి జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. ఇది రికార్డ్ కూడా అవుతుంది కదా, వేరే వాళ్ళు వింటుంటారు కదా. అలా కాదు, అలాంటి వాళ్ళు ఇది దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పీవీసీ మీటర్ మీద ఫోకస్ చేసుకోండి. వీలైతే ఒక 5,000 పీస్ మీటర్ కుంకుమ పెట్టుకోండి, లేకపోతే 1,000-2,000 కాదు సార్, 5,000 అలా సీడ్ బండింగ్ చేసుకుని టోకెన్ ఫార్మింగ్ చేసుకుని అనుకుంటే కనెక్టివ్ వ్యాలెట్ లో 5,000 పీస్ మీటర్ తీసుకు పెట్టుకో. ఎందుకు నీ లైఫ్ మారదు? ఎందుకు మారదు నీ లైఫ్? అంత వాల్యూ ఇచ్చింది అంటే నిమిత్త మాత్రుడు కూడా తీసుకోవాలా, నిమిత్త మాత్రుడు కూడా తీసుకోవాలా అన్న ఆలోచన విధానం వల్లది. మీకు సొసైటీలో చెప్తారు ఏమని, 13 ఉన్నది, 10 అయింది, 9 అయింది, 8 అయింది, 7 అయింది, 6 అయింది, 5 అయింది, 3 అయింది, 2 అయింది, 1 అయింది, సగం అవుతుంది, ఆ తర్వాత మొత్తం పని చేస్తారు అంటారు. మీకు నాట్, ఎప్పటికైనా గుర్తుంచుకోండి మీరు. ఇది బయట ప్రపంచం, బయటది, బయట మార్కెట్. బట్ నువ్వు చేసుకున్న సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఏమైనా తేడా వచ్చిందా? సండే మండే పండగ, లేకపోతే ఈరోజు సిస్టమ్ టెక్నికల్ ఎర్రర్ అయింది, అందుకే నీకు కమిషన్ రాదు. సో వై వర్రీ? అనవసరం మాటలు విని, పబ్లిక్ మాటలు విని ఎందుకు వర్రీ అవుతున్నావు? బట్ ఇప్పటిదాకా ఏం జరుగుతుందో నేను వినలేదు, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా లీడర్స్ మాట్లాడారు, మేబీ ఇదే మాట్లాడుండొచ్చు, నాకు తెలీదు. నేను కొంతవరకు అంటే ఈ మధ్య చాలా సార్లు వింటున్నాం, మనం వేరే మీటింగ్లో కూడా విన్నాను, డీపీ కావాలి, డీపీ పెడితే మంచిగా ఉండు. బట్ ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకో, పీవీసీ యూటిలైజ్ చేసుకో. ఇప్పుడు అది వస్తే పెట్టుకుందాం, వాల్యూకి పంపిద్దాం, సీడ్ వాల్యూ మళ్ళీ పంపిద్దాం మనం. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ నువ్వు పీవీసీ మీటర్ ఫోకస్ చేసుకో, పెట్టుకో. ఒక 5,000 పీవీసీ మీటర్ ఉంచుకో స్టేకింగ్ లో. వావ్, అప్పుడు ఇలా ఉంటుంది చూడు సార్. ఇక్కడ మేము ఇక్కడ చూపించాం, ప్రతి ఒక్క ఐడి ఓపెన్ చేసి ఒక్కొక్కరికి 10 పీవీసీ మీటర్లు రిలీజ్ అవుతున్నాయి సీడ్ వాల్యూలో. మీకెంత అవుతుంది? ఇట్లా మాట్లాడితే సార్ వీటిని మేము ఏం చేయాలి? ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కరెక్టే, మళ్ళీ తీసుకెళ్ళి ఇది మళ్ళీ సీడ్ బండింగ్ చేయాలి కదా. మొన్నదాకా ఏం చేసాం సార్, డిసెంబర్ 25 వరకు వాటిని టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాం. మళ్ళీ మారుద్ది సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాల్యూ నుంచి వెళ్ళి ఏది మీకు అవైలబుల్ ఉన్న వాటిని మీరు రిడీమ్ చేసుకుంటే అక్కడికి వెళ్తుంది. వాటిని ఏం చేయాలంటే సీడ్ ఫండింగ్ చేసుకోవాలి, మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి మొన్న 26 తారీఖు దాకా, డిసెంబర్ 26 వరకు ఏం చేసావు? వాటిని టోకెన్ ఫార్మింగ్ లో కలుపుకొని టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నామా లేదా? అప్పుడు నా దగ్గర ఎక్కువ లేవుంటావు. సో సిస్టమ్ ఏదైతే ఇస్తుందో సార్ దాన్ని మనం యూజ్ చేసుకున్నాం సార్. అట్లా సో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు సార్ ఇప్పటిదాకా నేను మాట్లాడింది. సో థ్యాంక్ యూ ఇప్పటిదాకా మరి మీరు అందరూ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
ఓకే, సో టైం కూడా అయింది కదా సార్, మరి వాయిస్ yes. కట్ అయింది. ఇప్పటిదాకా రాలేదు సార్ వాయిస్? ఇప్పుడే వచ్చింది పోయింది. వచ్చింది థ్యాంక్ సార్ గాడ్. వచ్చింది వచ్చింది వచ్చిందిలే. ఇప్పుడే ఓకే సార్, క్లియర్ ఉంది, క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంది కదా? ఓకే ఓకే సార్, ఇది సార్. సో మనం ఫోకస్ చేయాల్సింది మనం ఇప్పుడున్న దాని మీద ఫోకస్ చేయాలి సార్. వెల్కమ్ సార్, పోలక సంథింగ్ మాట్లాడండి సార్, కూడా మాట్లాడచ్చు. సో మనం ఇంకొక 2 to 3 minutes లో మనము సెషన్ ఎండ్ అవుతుంది. లేదు సార్, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వాలనుకుంటున్నా, కానీ వింటున్నా క్లాసులు కొద్దిగా. అలాగా సార్, ఓకే ఓకే సార్. సో తొందరగా అవును సార్ డిసిజన్ తొందరగా తీసుకోండి. ఇప్పటిదాకా మీరు విన్నారా నా వాయిస్? ఇప్పటిదాకా మీరు ఎంతసేపు అవుతుంది మీటింగ్ అటెండ్ అయ్యి? నేను 45 minutes అవుతుంది సార్. అవుతుంది కదా, బెటర్. స్టార్టింగ్ నుంచి వింటున్నా వింటున్నారు కదా, మంచిది. తర్వాత వింటున్నా. అది కాకుండా నేను లాస్ట్ 20 minutes నేనే మాట్లాడుతున్నా అనుకుంటున్నాను, అది కూడా విన్నారు కదా? విన్నాను సార్. సో ఆల్రెడీ రాజేష్ మీరు సార్ ఉన్నారని రాజేష్ కూడా సార్ తెలియదు. ఎస్ సార్, మొత్తం అవును సార్. చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 15-20 నిమిషాల్లో దీని చరిత్ర మొత్తం విన్నాను సార్, చెప్పడం అంతా జరిగింది. విన్నాను సార్. సో మీరు అడగకుండానే మీకు ఈ విషయాలు తెలిసింది అంటే దీని మీద మీకు ఇప్పుడు మీ గురించి కనుక నేను చెప్పింది, నేను ఓవరాల్ గా జనరల్ గా మాట్లాడాను అంటే దీన్ని బట్టి మీకు ఓకే ఏమర్థం? ఓకే ఓకే సార్, ఐ అండర్స్టాండ్. నేను ఎలా Yes, అంటే sir, yes. పివిసి మెటాస్ ఎలా జాయిన్ అవ్వాలి, దాంతో ఎలా ఉంది, ఏం కథ, సీడ్ ఫండింగ్ అని మా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటే నేను దాని గురించి తెలుసుకొని నేను జాయిన్ అవుతానని చెప్పాను. మంచి సార్, మంచి డిసిజన్, నో ప్రాబ్లం సార్. బట్ డోంట్ బి డిలే సార్. ఏదన్నా ఉంటే మీ సీనియర్తో మాట్లాడండి, లేకపోతే మాతో మాట్లాడిన పర్లేదు, ఇంకెవరితో మాట్లాడిన పర్లేదు. బట్ ఏంటంటే డిలే చేసుకోకండి సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వాళ్ళ పేరు కూడా అడగట్లేదు. బట్ ఏంటంటే మీరు తీసుకోండి, మీరు ఇంకా దీన్ని అట్లా అనమాట. ఉన్నారు సార్, లక్ష్మయ్య అని జమ్మలమూడు అతను ఒకసారి ఎవరైనా పర్లేదు వాళ్ళు సార్, ఉన్నారు సార్. ఎవరైనా నో ప్రాబ్లం. బట్ డిలే చేసుకోకండి, ఇది ఒక మంచి అవకాశం సార్. సో మీ విత్ ఇన్ ఫ్యూ డేస్ సార్ జాయిన్ అయిపోతాను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా ఓకే సార్. సంతోషం. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. హలో, ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జై టీవీస్ మేడం ఎవరండి? థ్యాంక్ యూ రాజేష్ సార్. ఈ దయ వల్ల నేను ఇంతవరకు ఎదిగిందంటే మీ సలహాల వల్లే నేను దూరం వచ్చాను సార్. నా టీవీస్ మేటలో ఉన్న అందరికి సార్, మా గ్రూప్ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు సార్. నాకు 4 వాలెట్లు ఉన్నాయి సార్. నా దగ్గర 6000 డీపీలు అంటే నేను 6000 డీపీలు అప్పుడు 2006 నేను అప్పుడు చేసుకోగలిగిన. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నేను ఒకప్పుడు 500 వేస్ మెటల్ 500 కొని అట్లనే ఉంచుకొని, అప్పుడు ఎంత 12 ఉన్నప్పుడు కొని అలా ఉంచుకున్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే తగ్గినా సరే నేను ఎప్పుడు వెనకాడలేను. ఎందుకంటే సిస్టమ్ మనకు ఒక లైఫ్ అనేది ఇస్తుంది అన్నదే ఆలోచించుకుంటూ ముందుకు వచ్చింది. ఈ తగ్గుతుందని ఏ రోజు కూడా దాని గురించి నేను ఆలోచించలేను. ఎందుకంటే ఈ టీవీస్ మీద నమ్మకం అనేది మనం తెలుసుకున్నాము. సిస్టమ్ అంటే ఏంటిది అనేది తెలుసుకున్నా కాబట్టి నేను ముందుకు ఈ సహాయం వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు 4 వాలెట్లలో ఒక దాంట్లో 100 ఉన్నాయి, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 100కు 97 ఇట్లా వచ్చినాయి సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. టీవీస్ మీద జై టీవీస్ మీద సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒకప్పుడు నేను 100 చేసుకున్నా అని కూడా 7, 8 అంతే తప్ప. కానీ ఇప్పుడు సిస్టము మనం ఎంత చేసుకుంటే అంత మనకు సహకరించి మంచి ఛాన్స్ ఇచ్చారు సార్. ఎందుకంటే ఇలా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది తగ్గుతుంది అన్నదే వాళ్ళకి ఒకటి తెలుసు. అంటే వాళ్ళకి ఏంటి తెలిసింది అంటే వాళ్ళు రోజు మీటింగ్ కు అటెండ్ అవ్వకపోవడానికి ఫస్ట్ ప్లస్ పాయింట్ అది. రెండవది ఏంటంటే దాని గురించి తెలుసుకోకపోవడం. అసలు నాలెడ్జ్ అంటే ఏంటిది తీసుకుంటే మనం క్రిప్టో కరెన్సీలకు వచ్చినప్పుడు దాని గురించి ముందు దాన్ని తెలుసుకోవాలా. తగ్గుతుంది అన్నదే తప్ప కానీ మనకు ఎంత బెనిఫిట్ ఇస్తుంది అన్నది వాళ్ళు ఆలోచించలేదు సార్. ఎందుకు మనం ఆలోచించకూడదంటే ఇప్పుడు నేను కమ్సకం 2020లో నేను వచ్చిన మీటింగ్ కు ప్రతి రోజు అటెండ్ అవుతా ఉన్నా. కాకపోతే ఎక్కువ నేను మాట్లాడలేను, కాకపోతే నాకు డ్యూటీ చేయబట్టి ఇలా ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు నాకు 4 వాలెట్లల్లో ఒక దాంట్లో 100 చేస్తే 97 వచ్చినాయి, ఒకదానికి 50 చేస్తే 44 ఇట్లా చాలా చాలా మంచిగా మనకు వస్తున్నాయి సార్. ఎందుకంటే మనము దీన్ని అర్థం చేసుకొని అడ్జెషన్ వాళ్ళే దీంట్లో సంపాదించగలుగుతారు సార్. ఎవరో ఇది తగ్గుతుంది అన్నోళ్ళకు ఆ నాలెడ్జ్ లేదు, వాళ్ళు తెలుసుకోలేరు. అంటే మీటింగ్ కు రోజు అటెండ్ అవ్వకపోవడానికి కారణం అదే వాళ్ళకు.
దాన్ని ముందు తెలుసుకొని నేను ఒకరు నాకు ఎందుకు చెప్తున్నారు అన్నది నేను స్కూల్లో మనం ఒక టీచర్ దగ్గర మన సాధువుల దగ్గర మనం చదువుతున్నాం. ఆ రోజు చదివిన రోజు ఆ సారు చెప్పింది రేపు తెల్లారి రాసుకుని రమ్మని చెప్తాడు. ఆయన నాలెడ్జ్ ఉంచుకుంటే ఈ రోజు గీదంతోనే రేపు అడుగుతారు, రేపు పోయినాక సారు ఎట్లయినా మనల్ని అడుగుతాడు ఏం రాసుకొచ్చాము అని. దాన్ని ఉంటే కరెక్ట్ అనేది మనకు మార్కులు అనేది వేస్తాడు. ఏకపోతే వేయడు కదా సారు. ఇది కూడా అంతే. ప్రతిరోజు సార్లు చాలా మంచిగా మనకు చెప్తున్నారు, దాన్ని మనము వినియోగించుకోవాలా. మనము ఈ నాలెడ్జ్ ని నేర్చుకోవాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఖర్చు పెట్టి నేర్చుకున్నా ఇది దొరకదు. ఉం? చాలా మంచి మన శంకర్ సార్ గాని, తాటిపౌల శంకర్ సార్ గాని, విజయభాస్కర్ సార్ గాని ఇంత మంచిగా చెప్పంగా ఇంకా ప్రజల లోపల ఇంకా అవగాహన అనేది రాకపోతే రేపు క్రిప్టో కరెన్సీ 2025 కల్లా మొత్తం వరల్డ్లోనే ఇదంతా మారిపోయే ప్రసక్తి ఉంది సార్. ఎంత లేకుండా ఇప్పుడు మినిమం 7 కంట్రీలు 8 కంట్రీలల్లో మనది 5వ స్థానంలో ఉన్నది. 100% ఇలా ఉన్నోళ్ళు అందరూ కోటీశ్వర్లు అవుతారు సార్. 100% నమ్మకం ఉంచుకొని ముందుకెళ్ళి ఇప్పుడు తగ్గించింది కాబట్టి ఒకప్పుడు మనం ఇన్ని 11 12 పెరిగినా భయపడకుండా అప్పుడు చేసుకున్నాము. ఇప్పుడు కూడా ఇంత మనకు సిస్టమ్ ఎందుకు ఇస్తుంది, తగ్గుతుంది ఎందుకు అన్నది మాటకి. ఎందుకంటే మనము ఎవరైతే డీపీలు అలా ఉంచుకున్నారో వాళ్ళైతే కమ్సకం ఒక 5,000 10,000 పెట్టి చేసుకుంటే మనకు కమ్సకం ఒక 5,000 పెట్టుకున్నా 10,000 పెట్టుకున్నా మనకు 100కు 100 ఇస్తుంది. అంటే సిస్టమ్ మనకు లాభం చేస్తుంది తప్ప మనకు అక్కడ నష్టం లేదు. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకే ఇది గుర్తవుతుంది. ఎందుకు అర్థం చేసుకుంటలేరు అన్నది అది మనకు తెలిసి ఉండాలి. ఎవరు చెప్పుడు కాదు. నేను రోజు మీటింగ్ అటెండ్ అవుతున్నా, నాకు అర్థమైంది. నేను నా డౌన్ లైన్ లో ఎంతమంది ఉన్నారో అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఇందులో నా వాళ్ళు కూడా చాలా ఒక 5గురు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఫార్మింగ్ చేసుకుంటే వాళ్ళకు కూడా 50కి 50 45% ఇట్లా వచ్చినాయి. అందరు చేసుకొని ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి గ్రూప్ లో మన ఈ క్రిప్టోలో ఉన్న వాళ్ళందరికీ, మన టీవీఎస్ మెటల్ ఉన్న వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. దయచేసి అందరు అర్థం చేసుకొని మనకు ఈ సిస్టమ్ ఎన్ని రోజులు ఇస్తుందో తెలియదు. సిస్టమ్ ఇచ్చినప్పుడు మనం చేసుకున్నప్పుడే మనం ముందుకు సంపాదించగలుగుతాం. తర్వాత అయ్యో నేను చేసుకోలేన్న రోజులు కూడా మనకు బాధపడే రోజులు వస్తాయి. అది రాకన్నా ముందే మనం 10 పెడుతున్నాం అన్నది కాదు, 10కి 10 సంపాదిస్తున్నాం లేదన్నది అదొకటి ఆలోచించుకోవాలి. అయ్యో ఇలా పెడితేనే నాకు రావాలన్నది కాదు. ఏదైనా కానీ ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం, పొలానికి నీళ్లు పెడుతున్నాము, కనీసం ఇయ్యాల నారేసినా ఏతేసినా అది కమ్సకం రావాలంటే 4 నెలలు పడుతుంది. దానికి ప్రతిరోజు నీళ్లు ఇయ్యాలా, 2 నెలలకు 1 నెల అయిన తర్వాత దానికి మందు కొట్టాలా, మందు కొట్టిన తర్వాత మళ్ళీ దానికి కలుపు తీయాలా, తర్వాత వస్తే ఆ పంట అనేది మనకు 4 నెలల తర్వాత మనకు చేతికి వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఈ రోజు నేను పెడితేనే నాకు రేపు రావాలంటే అది మన దురదృష్టమే తప్ప. కానీ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా సంపాదించగలుగుతారు సార్. ఏదో తెలిసి ఏదైనా వాగితే సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ ఇంతమంది నాకు అవకాశం ఇచ్చిన చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జై టీవీఎస్ మీట్ అన్నవారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ సార్. 100% సార్. సో సార్ మాట్లాడిన అందులో ప్రతి ఒక్క మాట అది మనకు వాల్యుయబుల్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇక మీకు ఒకటి చెప్తాను సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరు మీలో ఎంతమంది ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారా సార్ అంటే, బట్ యూజ్ చేయకుండా కానీ మీకు అకౌంట్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేయండి. ఎందుకో చెప్తాను రేపు. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారా? ఓకే, యూజ్ చేస్తుంటారు మేబీ. అకౌంట్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అకౌంట్ ఉంటే కనుక దాన్ని కూడా యూజ్ చేయండి. ట్విట్టర్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేయండి. వాట్సాప్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నారు. స్టేటస్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు మిమ్మల్ని నేను మరి ఎంత అడిగాను అనేది దాని గురించి రేపు అని ఎల్లుండి సెషన్లో ఉంటుంది. ఓకే, సో యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు మీకు అకౌంట్ ఉంటే కనుక దాన్ని అప్పుడప్పుడు వాడండి, పర్లేదు. ఎందుకంటే అది దాని గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇన్స్టాగ్రామ్ ఉన్నా, ట్విట్టర్ ఉన్నా, లేకపోతే ఫేస్బుక్ అయినా, వాట్సాప్ స్టేటస్, టెలిగ్రామ్ స్టేటస్, సో ప్రతి ఒక్కటి ఉంటే నేను చెప్పినవి చాలా మందికి ఇక్కడ ఉంటాయి. రాజేష్ సార్, ఎస్ సార్. సారీ సార్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. హలో, వాయిస్ వినపడుతుంది సార్? చెప్పండి సార్. వినపడుతుంది. అయితే సార్ మీరు చెప్పింది నేను చాలా చాలా వివరించి ఇప్పుడు నేర్చుకున్నాను సార్. ఒకప్పుడు నేను దాన్ని పడుచుకున్నాను, ఇప్పుడు మంచిగా నేర్చుకున్నాను. అయితే నా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాను సార్. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనల్ని 6DG అడుగుతుంది. 6DG కొట్టిన తర్వాత
మనకు ఒకటి కనెక్ట్ వాలెట్ అనేది దాని మీద సింబల్ ట్రస్ట్ చేస్తే కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. కనెక్ట్ వాలెట్ ని కొట్టిన తర్వాత మనకు దాంట్లో మ్యాక్స్ అని వస్తుంది సార్. మ్యాక్స్ అని వచ్చిన తర్వాత నాకు రోజుకు ఇట్లా 3, 4 ఇట్లా అవుతున్నాయి. అందులో 25 అయినాకలా నాకు ఇలా మ్యాక్స్ కొట్టిన తర్వాత 25 చూపిస్తే నేను దాన్ని సబ్మిట్ కొట్టిన తర్వాత నాకు 25 ఇలా సక్సెస్ఫుల్ అని వస్తున్నాయి. దాన్ని నేను అప్రూవ్ అని వచ్చినప్పుడు అప్రూవ్ అని కొట్టుకుంటున్నాను సార్. దీన్ని ఒకటి మరి నేర్చుకున్నా. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సంతోషంగా అనేది చాలా మంచిగా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్ ఇక ఏదైతే ఉందో సార్ చాలా బాగా చెప్పారు. అయితే ఇక మీకు ఏమంటున్నా అంటే నేను ఫేస్బుక్ అండ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ లో చేస్తారు కదా సార్, ఫేస్బుక్ స్టేటస్, ఫేస్బుక్ ఫోటోస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మీరు అందరూ ఒకవేళ మీకు ఉంటే కనుక యూటిలైజ్ చేయండి. బట్ ఫేస్బుక్ వల్ల ఓకే, ఎందుకంటే ఇప్పుడు మధ్యన మనకి ఏమో పెద్దగా అది లేదు. బట్ ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు సార్, మనం యూజ్ చేయాలి. తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా అంటే జనరల్ గా రీల్స్ చూడటానికి కాకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. జనరల్ గా రీల్స్ చూడటానికి కాదు. సో మనము ఎవరు వాట్సాప్ స్టేటస్ లో కూడా ఎవరెవరు ఏమేమి స్టేటస్ పెట్టారో మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అవునా? సో అంటే మనది కూడా ఇంకా వేరే కూడా అలా చూస్తున్నట్టు అని మనం అనుకోవచ్చు, అవునా? ఓకే, అందుకే నేను కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను రాబోయే 2-3 రోజుల్లో. ఆల్రెడీ మీకు అందరికి అర్థమై ఉంటుంది, బెటర్ అలా చేసుకుంటే. సో అవన్నీ చెప్తాను. సో టైం కూడా చాలా అయింది కనుక చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ రోజు ఎవరెవరైతే షేర్ చేసుకున్నారో, ఎవరెవరైతే మీటింగ్ అటెండ్ అయ్యారో, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్తూ ఒక్క నిమిషం ఇక్కడ మనము ఈరోజు మన యొక్క పీవీసీ మీడియా యొక్క హోల్డర్ ని మనం చూడలేదు అండ్ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టాలి కదా. మన సార్లు పెడుతున్నారు, బట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రెజెంట్ లో మనం చూడాలి కదా. సో కొద్దిగా 1 నిమిషంలో స్క్రీన్ షాట్ చేసి ఆఫ్ చేస్తాను, మీటింగ్ ఎండ్ చేస్తాను. సో ఇప్పుడు మనము ప్రెజెంటేషన్ లో స్క్రీన్ షాట్ అవుతుంది చూడండి సార్. మరి మనము అది కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వెళ్తున్నాము. కొంతమంది కనబడితే కొంతమంది కనబడి సంశయంలో ఉన్నాను. సో పీవీసీ మీటర్ ఇప్పుడు 73 ఉంది సార్, 0.73 ఉంది ప్రెజెంటేషన్ లో. సో ఈ రోజు కూడా నేను పీవీసీ మీటర్ ఇప్పుడు చూస్తున్నాగానే 72 అయింది. సో ఈ రోజు ఒక 9 పీవీసీ మీటర్లు మరి ఎర్న్ చేశాను సార్, సంపాదించాను ఈరోజు. ఓకే, ఎలా అనేది రేపు చెప్తాను. మీరు ఎక్కువ సంపాదించి ఉండొచ్చు, బట్ నేనైతే ఈ రోజు ఒక 9 పీవీసీ మీటర్లు సంపాదించాను సార్. ఓకే, సో ఈ రోజు మనకు ఇక్కడ హోల్డర్స్ 1,85,902, అంటే నిన్న కంటే కొద్దిగా అంత పెరిగింది సార్. 902 గుర్తుంచుకోండి, 85,902, 1,85,902 ఉంది. సో ఇది నేను ఇప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, సేవ్ చేశాను. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, ఒక 2 మినిట్ ఇవ్వండి. 2 మినిట్లో మనకి ఎండ్ అవుద్ది, ఎందుకంటే ఇది ఇప్పుడే ప్రెజెంటేషన్ లో షేర్ చేస్తున్నాను. మళ్ళీ నేను తర్వాత అయితే నాకు ఏమైనా కాల్ వచ్చింది అనుకోండి బిజినెస్ పరంగా, అంటే ఇప్పుడు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫండింగ్ చాలా చేసుకుంటున్నారు కదా. ఈ రోజు కూడా 72,000 కు సంబంధించిన పీవీసీ మీటర్ ఈ రోజు మరి సీడ్ ఫండింగ్ జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ రోజు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన గ్రూప్ లో. సో రేపు మళ్ళీ మనం చూద్దాం అక్కడ. సో పీవీసీ సార్ ఈ రోజు ఇప్పుడు చూడండి 7,222, అంటే 72 అంటే 72 కంటే ఎక్కువ అనుకోవాలి, దీన్ని 72.5 అనుకోవాలా. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్లు పట్టుకోకుండా 0.7 అంటే 72.5 సెంట్లు ఉంది రిజిస్ట్రేషన్లో. ఓకే, పీవీసీ మీటర్ ఎంత వీలైతే అంత బై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎంత వీలైతే అంత ఎక్కువ సీడ్ ఫండింగ్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీకు 10,000 రూపాయలకి 150 పీవీసీ మీటర్లు వస్తున్నాయి. సో ఇది గుర్తుంచుకోండి. అంటే అది బయట కాదు సార్, లోన. బయట వేరు, లోన వేరు. సో లోన మీరు ఒక సీడ్ ఫండింగ్ ఎవరైతే చేసుకుంటారో ఆన్ ద స్పాట్ సిస్టమ్ నుంచి వెళ్ళి మీరు $100 తో చేసుకుంటే, సీడ్ ఫండింగ్ చేసుకుంటే సిస్టమ్ మనకి 50% ఆన్ ద స్పాట్ గా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి 150 పీవీసీ మీటర్లు వస్తున్నాయని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఇక ఈ రోజు మరి నేను వేరే విషయాలు మాట్లాడను, వేరే క్యాన్ గురించి రేపు మాట్లాడతాను, వేరే విషయాలు రేపు మాట్లాడను, చాలా టైం అయింది కనుక. సో మరి పార్ట్నర్ థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. మరి ఇక మనము సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడ. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి, అటెండ్ అయిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ. సో ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటర్. జై పీవీసీ మీటర్. జై థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మీటర్.
జై పీయూష్ మీట ఎవరైనా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. జై పివిసి మిఠా, జై పివిసి మిఠా, రాజేష్ సార్. తెల్లవైన రావాలి, తెల్లవైన స్టార్ట్ కావాలి. 150 crore తొందరగా సెల్